ఓ సారీ, మ్యూట్ లో ఉందా, మాట్లాడేస్తా. రైట్. సో ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామండి? కిన్షిప్ ఏదైతే ఉంటుందో కిన్షిప్ గురించి, కిన్షిప్ టెర్మినాలజీ గురించి మాట్లాడడం అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. సో ఎక్కడైనా ఏ డౌట్ ఉన్నా, చిన్న డౌట్ ఉన్నా నాకు అడగడానికి ప్రయత్నించండి. వెంటనే అన్మ్యూట్ చేసుకొని అడగండి. ఓకేనా? సో ఒక్కసారి మళ్ళీ నిన్న చెప్పిన దాన్ని ఒక్కసారి టకటక రివిజన్ చేసేసి ఈ రోజు కొత్త ఏవైతే టాపిక్స్ నేర్చుకుంటామో దానిలోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. మొదట కిన్షిప్. కిన్షిప్ అంటే ఏంటి? కిన్షిప్ ఈజ్ ఎ సిస్టమ్ త్రూ విచ్ అన్ ఇండివిజువల్ అసోసియేట్ విత్ అదర్. సో మనిషి, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని చెప్పుకున్నాం. సో బికాస్ ఆఫ్ హిస్ బయలాజికల్ ట్రైట్స్, తన తాలూకా బయలాజికల్ ట్రైట్స్ బట్టి మనిషి యానిమల్ అయినప్పటికీ మనిషి సోషలైజ్ అవ్వకపోతే ఉండలేడు. కాబట్టి మనిషి, హ్యూమన్స్ థ్రైవ్ ఆన్ సోషలైజేషన్, హ్యూమన్స్ థ్రైవ్ ఆన్ అసోసియేషన్స్, హ్యూమన్స్ థ్రైవ్ ఆన్ ఇంటరాక్షన్స్, హ్యూమన్స్ థ్రైవ్ ఆన్ కమ్యూనికేషన్స్. సో ఇవన్నీ లేకపోతే మనిషి ఉండగలడా అంటే ఉండడం అనేది జరగదు. మనిషి థ్రైవ్ అవ్వడం అనేది జరగదు. సో అందుకోసం మనిషి సోషలైజ్ అయ్యేందుకు ఉపయోగపడేటటువంటి ఇంపార్టెంట్ సిస్టమ్, ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటే మన కిన్షిప్ ఏదైతే ఉంటుందో కిన్షిప్ అమ్మ. సో కిన్షిప్ అనేటటువంటిది దాని బంధుత్వం అంటాం. సో కిన్షిప్ ద్వారా మనం రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో రిలేటివ్స్ ని ఏర్పాటు చేసుకుంటాం. సో రిలేటివ్స్ ని ఎలా ఏర్పాటు చేసుకుంటాం? త్రూ టూ టైప్స్. రిలేటివ్స్ మనకి ఎలా వస్తారు మన జీవితంలోకి? రెండు విధాలుగా వస్తారు. ఒకటి ఏంటండి బ్లడ్ రిలేషన్స్, రెండవది ఏంటండి మ్యారేజ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్ ద్వారా, రక్త సంబంధం ద్వారా మన జీవితంలోకి వచ్చేటటువంటి వీళ్ళు ఎవరైతే ఉంటారో, బంధువులు ఎవరైతే ఉన్నారో, రిలేటివ్స్, కిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటాము? కాన్సెంజీనియల్ కిన్స్ అని చెప్పండం అనేది జరుగుతుంది కదా. సో మరి మ్యారేజ్ ద్వారా, వివాహం ద్వారా, పెళ్లి ద్వారా మన జీవితంలోకి ఎంటర్ అయ్యేటటువంటి వాళ్ళని ఏమంటాము? ఎఫినల్ కిన్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుంటాం. అండ్ కిన్షిప్, మన తాలూకా కుటుంబం ఏదైతే ఉంటుందో, మన తాలూకా బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి జీవితంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా ఒక పొలిటికల్ క్రైసిస్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఒక ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారు అనుకోండి మన ఇండియాలో, వెంటనే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మన తాలూకా బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. రైట్. రీసెంట్ గా నిన్న మనకి న్యూస్ పేపర్ లో రావడం అనేది జరిగింది. కిన్ కేర్ అని చెప్పి ఒకటి రావడం అనేది జరిగింది. చాలా మంది పిల్లలు అనాథలు అయిపోతున్నారండి COVID-19 వల్ల. సో మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో, ఐ మీన్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో COVID-19 ద్వారా చనిపోతున్నారు. సో మన తాలూకా ప్రభుత్వాలు కానీ, అథారిటీస్ ఏం చెప్తున్నాయి? వాళ్ళని ఒక ఆశ్రమానికి కానీ, ఒక ఆర్ఫనేజ్ కానీ తీసుకెళ్లే ముందు ఎవరైనా దగ్గర కుటుంబీకులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర పెట్టండి అని చెప్తారు. బికాజ్ ఎప్పుడైనా ఇలా పేరెంట్స్ చనిపోవడం అనేది ఒక మెంటల్ ట్రామాని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ మెంటల్ ట్రామా ఎప్పుడైనా వాళ్ళ దగ్గర కుటుంబీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దూరం చేశారనుకోండి, దాని తర్వాత పేరెంట్స్ చనిపోయిన తర్వాత అది డబుల్ ట్రామాగా మారుతుంది అని చెప్పి నిన్న న్యూస్ పేపర్ లో రావడం అనేది జరుగుతుంది. లైక్ మెనీ అదర్ సబ్జెక్ట్స్, ఆంథ్రపాలజీ ఈజ్ ఆల్సో ఏ వెరీ వెరీ డైనమిక్ టాపిక్ అండి. సో జాగ్రత్తగా మీరు డైనమిక్ ఆస్పెక్ట్స్ కూడా చక్కగా ఫాలో అవుతా ఉండాలి. రైట్. ఆఫ్ కోర్స్, డోంట్ వరీ, బై ద కంప్లీషన్ ఆఫ్ సిలబస్ ఎంటైర్ ఇయర్స్ నేను ఆంథ్రోపాలజీ కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ చేసేస్తాను మొత్తం టకటక. వాట్ ఎవర్ మనకి ఈ మధ్య COVID-19 వల్ల పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కానీ, డిఫరెంట్ ట్రైబ్స్ గురించి కానీ మనకు న్యూస్ లోకి వచ్చింది. వాటన్నింటి గురించి నేను కవర్ చేస్తాను. అండ్ ఆన్సర్ రైటింగ్ లో గురించి కూడా వాటి గురించి మాట్లాడతాం, ఎలా వాడాలని. డోంట్ వరీ. రైట్. సో కిన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. చాలా ఫంక్షన్స్ మనకి రెగ్యులేషన్ ఆఫ్ మ్యారేజ్ కానీ, మనకి పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, మన ఇంట్లో వాళ్ళు మన కులం వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మన ఆస్తి ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మనకి ఎవరైతే తూగుతారో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అంటారు. ఎందుకు చేసుకోవాలంటారు? పరువు అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఆ పరువు అనేటటువంటి కాన్సెప్ట్ ఎవరిస్తారు మనకి? మన చుట్టాలు ఇస్తారు. అమ్మో, మన చుట్టాల మధ్య మన పరువు ఏమైపోతుందో, మన చుట్టాల మధ్య మనం దిగిపోతామేమో, తగ్గిపోతామేమో, అలా చేయొచ్చా, వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా, లేకపోతే వేరే క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చా అని అడుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. సో మనకి కిన్షిప్ అనేది ఏం చేస్తుంది? మ్యారేజ్ ని రెగ్యులేట్ చేస్తుంది. మనకి ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మనకు ప్రిస్క్రిప్షన్ ఇస్తుంది. ఎవరు? మన తాలూకు కిన్షిప్ ఏదైతే ఉంటుందో, మన తాలూకు కిన్స్ ఎవరైతే ఉంటారో కిన్స్. అండ్ ఎకనామిక్ డిపెండెన్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో మీరు ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నారు, ఫీజులు ఎవరు కడతారు? మీరు మామూలుగా మీ తాలూకా ఫాదర్ ఎవరైతే ఉంటారో ఆయన కట్టడం అనేది జరుగుతుంది. మిమ్మల్ని స్కూల్కి పంపించి చిన్నప్పుడు, లేకపోతే మిమ్మల్ని తల దువ్వి, లేకపోతే జడలేసి, ఆడపిల్లలు అయితే ఇవన్నీ చేసింది ఎవరు? మీ మదర్ ఉంటారు. రైట్. సో మదర్ అండ్ ఫాదర్ కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మన తాలూకా ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో ఫ్యామిలీకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంతే కదా. సో వాళ్ళు మనకి
రిలీజియస్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనతో పాటు విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. మనం హిందువులం కాబట్టి నా కొడుకులు కూడా హిందువులు అవ్వాలనుకుంటారు, మనకు కూడా హిందూ ధర్మం ఏదైతే ఉంటుందో అది నేర్పిస్తారు. క్రిస్టియన్స్ అయితే క్రైస్తవ మతం ఏదైతే ఉంటుందో దాన్ని నేర్పిస్తారు. సో ఒక ఫ్యామిలీ లీనియేజ్ అనేది ఎలా కంటిన్యూ అవుతుందంటే త్రూ కిన్స్ ఎవరైతే ఉంటారో, అండ్ ఫ్యామిలీ తాలూకు రూల్స్, నార్మ్స్ అండ్ లేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవరి నుంచి కంటిన్యూ అవుతా వస్తాయంటే మన తాలూకా కిన్స్, బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది కదా. సో కిన్షిప్ గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. లేటర్ వి డిస్కస్డ్ వాట్ ఆర్ కిన్షిప్ టెర్మినాలజీ. కిన్షిప్ టర్మ్స్ అంటే ఏంటో మనం మాట్లాడుకున్నాం. సో కిన్షిప్ టర్మ్స్ ఆర్ ద టర్మ్స్ దట్ వి యూజ్ టు అడ్రస్ ఎ పర్టిక్యులర్ రిలేటివ్ లేదా టు రిఫర్ ఎ పర్టిక్యులర్ రిలేటివ్. మనం వాళ్ళని పిలవడానికి కానీ లేకపోతే వేరే మనిషి దగ్గర, థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళని ప్రస్తావించడానికి కానీ మనం ఏదైతే పదాలు వాడతామో వాటిని మనం కిన్షిప్ టర్మ్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కిన్షిప్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం మాట్లాడాం కదమ్మా. ఒక్క నిమిషం అండి. సో నాకు ఇక్కడ మీకు పిక్చర్ చూపిస్తాను, చెప్పాలి. కిన్షిప్ టర్మ్స్ మొత్తం 3 క్రైటీరియా మీద మనం విడదీయడం అనేది జరుగుతుంది. మొదటిది ఏం చెప్పుకున్నాం? మోడ్ ఆఫ్ యూజ్ చెప్పుకున్నాం. యూజ్ చేసేటటువంటి ప్రాతిపదిక బట్టి మనం కిన్షిప్ టర్మ్స్ ఎలా విడదీస్తాం? టర్మ్స్ ఆఫ్ అడ్రస్ అండ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ టర్మ్స్ ఆఫ్ అడ్రస్ అనేవి ఎలా ఉంటాయి? సిమిలర్ గా ఉంటాయి. బట్ వేరేగా ఉండేటటువంటి ఎగ్జాంపుల్ కూడా నేను మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ చెప్పండి, ఏం చెప్పుకున్నాము చెప్పాలి. నోమా, టర్మ్స్ ఆఫ్ అడ్రస్, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వేరే అవుతాయని చెప్పి, డిఫరెంట్ అవుతాయి, సెపరేట్ గా ఉంటాయని చెప్పి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మన తెలుగులో. ఎగ్జాక్ట్లీ, మేనత్త, అత్త. సో మన తాలూకా వైఫ్ తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో, మదర్ ఎవరైతే ఉంటారో ఆవిడ అత్త అనే పిలుస్తాం. మామూలుగా బయట వాళ్ళకి రిఫర్ చేసేటప్పుడు కూడా ఈవిడ మా అత్తగారని పిలుస్తాం, చెప్తాం. కానీ ఇక్కడ మనకు మేనత్త ఎవరైతే ఉంటారో, ఫాదర్స్ తాలూకా సిస్టర్ ఎవరైతే ఉంటారో, మన తాలూకా తండ్రి గారి తాలూకా సిస్టర్ ఎవరైతే ఉంటారో ఆవిడని మనం పిలవడం అత్త అని పిలుస్తాం. కానీ వేరే వాళ్ళకి సంబోధించేటప్పుడు ఈవిడ మా మేనత్త గారు అని చెప్తాం. సో అక్కడ టర్మ్స్ ఆఫ్ అడ్రస్ అండ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది మారిపోతుంది. ఎగ్జాంపుల్ అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్, లింగ్విస్టిక్ స్ట్రక్చర్ బట్టి కూడా మన కిన్షిప్ టెర్మినాలజీ అనేది మారిపోతుంది అని చెప్పాం. మొదటిది ఏమని చెప్పాం? ఎలిమెంటరీ టర్మ్స్ అని చెప్పాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలిమెంటరీ టర్మ్స్ చెప్పాలి. ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్ ఇవేవైతే ఉంటాయో ఇవన్నీ ఎలిమెంటరీ టర్మ్స్ అండి. దే ఆర్ ఇర్రెడ్యూసబుల్. we can't separate them, we can't analyze them by dividing them. సో మనం వాటిని డివైడ్ చేసి అనలైజ్ చేయలేం. ఎలిమెంటరీ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఎలిమెంటరీ టర్మ్స్. రెండవది ఏంటి అంటే డెరివేటివ్ టర్మ్స్. డెరివేటివ్ టర్మ్స్ అంటే వీ కెన్ డెరైవ్ ద మీనింగ్ అవుట్ ఆఫ్ ఇట్, వీ కెన్ సెపరేట్ దెమ్. సో అవేంటో చెప్పాలి ఎగ్జాంపుల్స్. గ్రాండ్ ఫాదర్, ఎగ్జాక్ట్లీ, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, సన్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. సో మనకి డెరివేటివ్ టర్మ్స్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ lexical term without a kinship meaning and a kin term. అర్థమైందా? ఎక్కిన్ టర్మ్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. రెండింటి కాంబినేషన్ మనకి డెరివేటివ్ టర్మ్స్ గా ఏర్పడడం అనేది జరుగుతుంది. డిస్క్రిప్టివ్ టర్మ్స్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఫ్యాబ్రోస్, ఫాదర్, బ్రదర్ ఎవరైతే ఉంటారో ఆయన మనం పిలవడం అనేది జరుగుతుంది. సో డిస్క్రిప్టివ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, నో కాంబినేషన్ ఆఫ్ 2 డిఫరెంట్ ఎలిమెంటరీ టర్మ్స్ కలిపి డిస్క్రిప్టివ్ టర్మ్స్ అనేవి ఏర్పడతాయని చెప్పి మనం చెప్పుకున్నాం. అండ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్ బట్టి కూడా మనం విడదీయడం అనేది జరిగింది. ఒకటి డినోటేటివ్, ఐసోలేటివ్ ఆర్ డిస్క్రిప్టివ్ టర్మ్. రెండు క్లాసిఫికేటరీ టర్మ్. డినోటేటివ్ టర్మ్ అంటే ఏంటి చెప్పాలి? ఓన్లీ 1 కేటగిరీ ఆఫ్ కిన్షిప్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే వాడేటటువంటిది. ఎయిదర్ కాన్సెంజీనియల్ గానీ లేకపోతే ఎఫినల్ గానీ ఈ రెండిట్లో ఏదో ఒకదానికే వాడేటటువంటిది. ఫాదర్ స్ట్రిక్ట్లీ కాన్సెంజీనియల్, మనకి మ్యారేజ్ ద్వారా ఫాదర్ ఎవరు రారు, మనకి పెళ్లి చేసుకున్న తర్వాత ఏ ఫాదర్ రారు. మదర్ స్ట్రిక్ట్ బ్లడ్ రిలేషన్స్.
మనకి రక్త సంబంధం ద్వారా వైఫ్ రాదు. వైఫ్ ఎలా వస్తుంది? మనకి పెళ్లి ద్వారానే రావడం అనేది జరుగుతుంది. దాన్ని డినోటేటివ్ టర్మ్స్ అంటాం. క్లాసిఫికేటరీ అంటే చెప్పాలి. గ్రాండ్ ఫాదర్ మనకి బ్లడ్ రిలేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది అండ్ ఎఫినల్ ద్వారా కూడా రావడం అనేది జరుగుతుంది. అవునా కాదా? అండ్ దాంతో పాటు కజిన్స్ మనకి ఎలా ఏర్పడతారు? కాన్సాన్గ్యునియల్ బ్లడ్ రిలేషన్ ద్వారా ఏర్పడతారు అండ్ ఎఫినల్ ద్వారా కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. అంతేనా? సో దీస్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో ఈ కిన్షిప్ టర్మ్స్ గురించి కూడా మనం క్లాసిఫై చేసి వీటిని డిఫరెన్షియేట్ చేసి ప్రతి దానికి ఎగ్జాంపుల్ మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ మనకి క్లాసిఫికేషన్ కిన్షిప్ టర్మ్స్ యొక్క క్లాసిఫికేషన్ అడుగుతారు. అండ్ వి ఆల్సో డిస్కస్ ద వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా ఆన్ విచ్ దీస్ కిన్షిప్ టర్మ్స్ వర్ క్లాసిఫైడ్. సో డిఫరెంట్ క్రైటీరియా అనేది మనం డిస్కస్ చేస్తూ రావడం అనేది జరిగింది. సో మీకు ఫస్ట్ ది క్రైటీరియా ఆఫ్ జనరేషన్ ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ మెంట్ బై క్రైటీరియా ఆఫ్ జనరేషన్? ఎనీవన్? ద జనరేషన్ ఏదైతే ఉందో జనరేషన్ అనేటటువంటి టర్మ్ ని ఇగ్నోర్ చేయడం అనేది జరుగుతుందమ్మా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జనరేషన్ పట్టించుకుంటారు, కానీ ఇక్కడ జనరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి ఒహామా రెడ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో నార్త్ అమెరికన్ ట్రైబ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఫాదర్ సిస్టర్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో ఫాదర్ యొక్క సిస్టర్ చిల్డ్రన్ అంటే మన కజిన్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సొరారల్ నెఫ్యూస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక జనరేషన్ అంటే వీళ్ళు మన జనరేషన్ అవుతారు. అండ్ మన తర్వాత జనరేషన్ రెండవ జనరేషన్ సొరారల్ నెఫ్యూస్ అంటే మన తాలూకా సిస్టర్ తాలూకా బిడ్డలు ఎవరైతే ఉంటారో కొడుకులు కూతుర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరిని సేమ్ టెర్మినాలజీ వాడడం అనేది జరుగుతుంది. సో వీఆర్ ఇగ్నోర్డ్ ద క్రైటీరియా ఆఫ్ జనరేషన్, ద కేటగిరీ ఆఫ్ జనరేషన్ మనం ఇగ్నోర్ చేయడం అనేది జరుగుతుంది. సో జనరేషన్ అనేటటువంటి కేటగిరీని ఇగ్నోర్ చేసి సేమ్ కిన్ టర్మ్స్ వాడామనుకోండి దాన్ని క్రైటీరియా ఆఫ్ జనరేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సెకండ్ క్రైటీరియన్ ఆఫ్ సెక్స్. మనం ఇక్కడ మగవాళ్ళకు ఒక పేరు ఆడవాళ్ళకు ఒక పేరు ఇవ్వకుండా ఇద్దరికి కలిపి ఒకే పేరు వాడడం అనేది జరుగుతుంది. సపోజ్ మన ఎగ్జాంపుల్ ఏంటి? మన కజిన్స్ ఎవరైతే ఉంటారో కజిన్స్ మనకు మగవాళ్ళైనా కజిన్స్ ఆడవాళ్ళైనా సింపుల్ గా ఒక పదం ఇచ్చేస్తాం. ఏం పదం ఇస్తాం? కజిన్ అనేటటువంటి పదం ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్రైటీరియన్ ఆఫ్ ఎఫినిటీ. చెప్పగలరా క్రైటీరియన్ ఆఫ్ ఎఫినిటీ అంటే? చెప్పగలరా? గ్రాండ్ ఫాదర్. నో, ఎఫినిటీ అంటే మ్యారేజ్ గుర్తు రావాలి ఫస్ట్. ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు మ్యారేజ్ అని మీకు అర్థం కావాలి. ఫాదర్ సిస్టర్ డాటర్ మీకు ఏమవుతుంది? మరదలు గాని వదిన గాని అవుతుంది. కానీ ఇవి మనం ఎవరికి ఈక్వేట్ చేస్తున్నాం? మన వైఫ్ కి ఈక్వేట్ చేయడం అనేది జరుగుతుంది. ఫాదర్ సిస్టర్ ఈవిడ మనం ఎవరికి ఈక్వేట్ చేస్తున్నాం? వైఫ్స్ మదర్ ఎవరైతే ఉంటారో అంటే మేనత్తని అత్తని ఇక్కడ ఈక్వేట్ చేయడం అనేది జరుగుతుంది. వీఆర్ ట్రీటింగ్ దమ్ ఈక్వల్లీ. మరదల్ని అండ్ మన తాలూకా పెళ్ళాన్ని ఈక్వల్ చేయడం అనేది జరుగుతుంది, లేకపోతే వదినని పెళ్ళాన్ని ఈక్వల్ చేయడం అనేది జరుగుతుంది ఈ తాలూకా దీనిలో. రైట్? క్రైటీరియా ఆఫ్ ఎఫినిటీ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడుకున్నాం. ఫాదర్ సిస్టర్ డాటర్ ఎవరైతే ఉన్నారో దిస్ ఇస్ కాన్సాన్గ్యునియల్ రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్ ద్వారా వచ్చింది. వైఫ్ ఎవరైతే ఉన్నారో షీ ఈస్ ఎఫినల్ కిన్ కదా, మ్యారేజ్ ద్వారా ఈవిడ మన జీవితంలోకి వస్తుంది. ఫాదర్ సిస్టర్ ఈవిడ మనకి కాన్సాన్గ్యునియల్ రిలేషన్షిప్. వైఫ్స్ మదర్ ఈవిడ మనకి ఎఫినల్ రిలేషన్షిప్. సో రెండింటిని మనం ఏం చేస్తున్నాం? ఈక్వేట్ చేయడం అనేది జరుగుతుంది. అవునా కాదా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. ఇది మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్రైటీరియన్ ఆఫ్ కొలాటరాలిటీ. సో క్రైటీరియన్ ఆఫ్ కొలాటరాలిటీ ఇది నేను చెప్పానండి. క్రైటీరియా ఆఫ్ కొలాటరాలిటీ నిన్న ఇక్కడ నుంచి చెప్పాలా? ఓకే చెప్పానా? రైట్. సో చెప్పండి క్రైటీరియన్ ఆఫ్ కొలాటరాలిటీ అంటే ఏంటి? ఏంటమ్మా? బయోలాజికల్ పార్ట్నర్ చెప్పండి. కాన్సాన్గ్యునియల్ రిలేటివ్స్ మీద బయోలాజికల్ పార్ట్నర్ చెప్పండి. Exactly. Consanguineal relatives of the same generation and sex. Some are close related to the ego and some are not. సో క్లోజ్ రిలేట్ అయినా అవ్వకపోయినా ఈక్వల్ గా ట్రీట్ చేయడం. వైఫ్ మనకి ఎంత అవుతుందో మనకి వైఫ్ సిస్టర్ అంత ఇంపార్టెంట్ అవ్వదు, కానీ ఇద్దరిని మన సేమ్ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. మనకి కొడుకు ఏమవుతారు? మనకి ప్రైమరీ కిన్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ నెఫ్యూ ఏమవుతారు? సెకండరీ కిన్ లేదా టెర్షియరీ కిన్ మనకు అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇద్దరిని ఈక్వల్ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ప్రైమరీ కిన్, సెకండరీ కిన్, టెర్షియరీ కిన్ అందరికీ తెలిసే ఎవరికైనా చెప్పాలా మళ్ళీ?
తెలుసా? ఎవరికైనా చెప్పాలా? తెలియని వాళ్ళు ఉన్నారా? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ప్రైమరీ కిన్ అంటే ఏంటి అంటే మన తాలూకా ఇమ్మీడియట్ కిన్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్ కిన్ అంటే మన ఫాదర్, మన మదర్, మన సొంత బ్రదర్, మన సొంత సిస్టర్, మన వైఫ్, మన కొడుకు, మన కూతురు అండ్ ఇమ్మీడియట్ గా మనకి ఇమ్మీడియట్ రిలేషన్షిప్ ఉండాలి, వాళ్ళు ప్రైమరీ కిన్. సెకండరీ కిన్ అంటే ఎవరు అంటే ప్రైమరీ కిన్ ఆఫ్ ప్రైమరీ కిన్. అంటే మన గ్రాండ్ ఫాదర్ ఉన్నారు అనుకోండి, గ్రాండ్ ఫాదర్ ఈస్ ద ప్రైమరీ కిన్ ఆఫ్ ఆర్ ప్రైమరీ కిన్, దట్ ఈస్ ఫాదర్. ఫాదర్ మనకి ఏమవుతారు? ప్రైమరీ కిన్ అవుతారు కదా. ఫాదర్ యొక్క ప్రైమరీ కిన్ గ్రాండ్ ఫాదర్, అర్థమైందా? లేకపోతే ఫాదర్ యొక్క మదర్ గ్రాండ్ మదర్, లేకపోతే ఫాదర్ యొక్క బ్రదర్ పెద్ద పెద్ద ఆయన అనుకోండి, పెద్ద నాన్న అవుతారు. హీ సెకండరీ కిన్ అవ్వడం అనేది జరుగుతుంది. టెర్షియరీ కిన్ అంటే ఎవరు? ప్రైమరీ కిన్ ఆఫ్ ది సెకండరీ కిన్. ఫాదర్ యొక్క బ్రదర్ కి ఒక సన్ ఉన్నాడు అనుకోండి, ఆయన మనకి టెర్షియరీ కిన్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సెకండరీ కిన్ యొక్క ప్రైమరీ కిన్. అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? సింపుల్ గా చెప్తాను ఒకసారి. ఫాదర్, మదర్ ఇద్దరికి మన ఈగో ఎవరైతే ఉంటారో ఈగో పుడతారు అనుకోండి. సపోజ్ ఈగోకి ఫాదర్ అండ్ మదర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రైమరీ కిన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈగోకి టెర్షరీ కిన్ ఎవరు అవ్వడం అనేది జరుగుతుంది అంటే ఫాదర్ ఎవరైతే ఉంటారో ఈయన తాలూకా ఫాదర్, మళ్ళీ ఈయన మనం గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తాం. అండ్ గ్రాండ్ మదర్ ఎవరైతే ఉంటారో గ్రాండ్ మదర్ అవుతారు. అండ్ మదర్ తాలూకా ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, వీళ్ళిద్దరు ఏమవుతారు? టెర్షరీకి మనకు సెకండరీ కిన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫాదర్ కి బ్రదర్ ఉంటారు, సిస్టర్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. మదర్ కి బ్రదర్ ఉంటారు, సిస్టర్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ఫాదర్ యొక్క సిస్టర్, మనకు అత్త ఎవరైతే ఉంటారో, మేనత్త ఎవరైతే ఉంటారో ఆవిడ ఏమవుతుంది? సెకండరీ కిన్ అవుతుంది. సో ప్రైమరీ కిన్ ఆఫ్ ప్రైమరీ కిన్, మన తాలూకా ప్రైమరీ కిన్ ఫాదర్ కదా, ఫాదర్ యొక్క ప్రైమరీ కిన్ ఇక్కడ. అర్థమైందా? ఫాదర్, మదర్, లేకపోతే ఈగోకి ఒక సిస్టర్ ఉంది అనుకోండి, ఈ సిస్టర్ కూడా ప్రైమరీ కిన్ అవుతుంది. ఎవరికి? ఈగో ఎవరైతే ఉన్నారో సొంత సంబంధం, రక్త సంబంధం, ఇమీడియట్ కిన్. సో టెర్షియరీ కిన్ అంటే ఏంటి? ఫాదర్ యొక్క సిస్టర్ కి సపోజ్ ఒక అమ్మాయి ఉంది అనుకోండి, డాటర్ ఉంది అనుకోండి, ఈవిడ మరదలు అవుతుంది, మరదలు లేక వదిన అవుతుంది. ఎవరికి? మన తాలూకు ఈగో ఎవరైతే ఉన్నారో ఈగో. సో టెర్షియరీ కిన్ అంటే ఏంటి? ప్రైమరీ కిన్ ఆఫ్ సెకండరీ కిన్. ఇది టెర్షియరీ కిన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి? టెర్షియరీ కిన్ అవుతుంది, మన తాలూకు ఈగో ఎవరైతే ఉంటారో ఈగోకి. ఆల్రెడీ నేను ఫస్ట్ లో చెప్పడం అనేది జరిగింది. అందరికీ అర్థమైందా? ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ కిన్స్. ఎవరికైనా డౌట్ ఉందా? మీరు డిఫరెన్షియేట్ చేయగలరు కదా ఎవరేంటో? రైట్. సో ఇది చూడండి. సో వైఫ్ అండ్ వైఫ్ సిస్టర్, ఇక్కడ సన్ అండ్ నెఫ్యూ. సన్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి ఏమవుతారు? ఈగోకి సన్ ఏమవుతారు చెప్పండి? ప్రైమరీ కిన్నా, సెకండరీ కిన్నా, టెర్షియరీ కిన్నా? ప్రైమరీ కిన్. ప్రైమరీ కిన్ అవ్వడం అనేది జరుగుతుంది. నెఫ్యూ ఏమవుతాడో చెప్పండి? మేనల్లుడు. నో, సెకండరీ కిన్ అవుతారు. ఎందుకు? ప్రైమరీ కిన్ ఆఫ్ ప్రైమరీ కిన్. ప్రైమరీ కిన్ ఆఫ్ ప్రైమరీ కిన్. వాళ్ళ తాలూకా సిస్టర్, ఈగోకి ఒక సిస్టర్ ఉంటుంది, సిస్టర్ తాలూకు కొడుకు కదా ఆయన కదా. సో అందుకే సెకండరీ కిన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇద్దరిని ఈక్వల్ గా ట్రీట్ చేశారు అనుకోండి, ఈక్వల్ టెర్మినాలజీ వాడారు అనుకోండి, దాన్ని మనం ఏమంటాము? క్రైటీరియన్ ఆఫ్ కొలాటరాలిటీ అని చెప్పండి అనేది జరుగుతుంది. డాటర్ అండ్ నీస్. డాటర్ ఏమవుతారు మనకి ఈగోకి? ప్రైమరీ కిన్నా, సెకండరీ కిన్నా, టెర్షియరీ కిన్నా? ప్రైమరీ కిన్. ప్రైమరీ కిన్. నీస్ ఏమవుతుంది? మేనకోడలు. సెకండరీ కిన్. అర్థమైందా? ఐ హోప్ మీరు డిఫరెన్షియేట్ చేయగలరని అనుకుంటున్నాను. క్లియర్. సో క్రైటీరియన్ ఆఫ్ కొలాటరాలిటీ కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ది మనం క్రైటీరియన్ ఆఫ్ బైఫర్కేషన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి మాట్లాడుకోవాలి. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. పెద్ద కష్టం అయితే ఏం కాదు. అండ్ ఇప్పటి వరకు ఎలా అయితే ఈజీగా అర్థమైందో అలాగే ఈజీ అవుతుంది. సో దిస్ క్రైటీరియన్ ఆఫ్ బైఫర్కేషన్ అప్లైస్ టు సెకండరీ కిన్స్. సెకండరీ కిన్ కి అప్లై అవ్వడం అనేది జరుగుతుందమ్మా. నేను చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. సో చూడండి. సెపరేట్ నేమ్స్ ఫర్ సెకండరీ కిన్స్ లింక్డ్ టు ఈగో త్రూ ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ కనెక్టింగ్ రిలేటివ్. సో సెపరేట్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో సెకండరీ కిన్స్ కి సెపరేట్ నేమ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది మామూలుగా. ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ కనెక్టివ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో చూడండి, సెపరేట్ నేమ్స్ ఫర్ వన్స్ ఓన్ ఫాదర్స్ ఫాదర్. మన ఫాదర్ యొక్క ఫాదర్ ఎవరైతే ఉంటారో ఆయన ఏమని పిలుస్తాం చెప్పండి? ఏమని పిలుస్తాం? గ్రాండ్ ఫాదర్. మదర్ యొక్క ఫాదర్ ఏమని పిలుస్తాం?
Grandfather. గ్రాండ్ ఫాదర్. సో ఇది మనకి ఎక్కువగా సిమిలర్ గా కనిపిస్తుంది, బట్ ఇన్ సమ్ సొసైటీస్ దిస్ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉంటుందో డిఫరెన్షియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈవెన్ మన దగ్గరే చూసుకోండి, మనం ఇక్కడ ఇప్పుడు మన సొసైటీయే చూసుకోండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో సెపరేట్ నేమ్స్ ఫర్ సెకండరీ కిన్స్. సెకండరీ కిన్స్ అంటే ఎవరు చూడండి, మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. ఫాదర్, మదర్ ఎవరైతే ఉంటారో మదర్. ఇద్దరికి పుట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఈగో. ఫాదర్ అండ్ మదర్ ఈగోకి ఏమవుతారు? ప్రైమరీ కిన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫాదర్ యొక్క ఫాదర్, ఫాదర్ యొక్క మదర్, వీళ్ళు ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అవ్వడం అనేది జరుగుతుంది. మదర్ కి ఫాదర్, మదర్, వీళ్ళు కూడా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మామూలుగా చాలా సొసైటీస్ లో మనకి చాలా సొసైటీస్ లో ఈ తాలూకు ఇద్దరికి నేమ్స్ అనేవి సిమిలర్ గా ఉండడం అనేది జరుగుతుంది. బట్ కానీ ఇన్ సమ్ సొసైటీస్ డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. అంటే ఈ లైన్ లో మనకి ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ యొక్క ఫాదర్ ఏమని పిలుస్తాం? గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తాం. మదర్ యొక్క ఫాదర్ ఏమని పిలుస్తాం? గ్రాండ్ ఫాదర్ అనే పిలుస్తాం. ఇది కామన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెంట్. బట్ ఇన్ సమ్ సొసైటీస్ పేర్లు మారిపోతా ఉంటాయి. మనం ఫాదర్ యొక్క మదర్ ని ఏమని పిలుస్తామో చెప్పండి, మీకు ఎగ్జాంపుల్ తెలిసిపోతుంది. ఫాదర్ యొక్క మదర్ ని నాన్నమ్మ అని పిలుస్తాం. మదర్ యొక్క మదర్ ని ఏమని పిలుస్తాం చెప్పండి? అమ్మమ్మ లేదా మా అమ్మ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. నేమ్స్ సిమిలరా డిఫరెంటా? డిఫరెంట్. ఇదే మనకి చెప్పడం అనేది జరిగింది. యూజువల్ గా సొసైటీస్ లో సేమ్ నేమ్స్ వాడతారు. ఇప్పుడు ఇంగ్లీష్ లో చూడండి, మదర్ యొక్క ఫాదర్ యొక్క మదర్ అయినా మదర్ యొక్క మదర్ అయినా గ్రాండ్ మదర్ అని పిలిచేస్తాం సింపుల్ గా. కానీ ఇన్ సమ్ సొసైటీస్ లైక్ ఇన్ సౌత్ ఇండియా మనకి ఏం కనిపించడం అనేది జరుగుతుంది? డిఫరెంట్ నేమ్స్ అనే వాడడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద క్రైటీరియా ఆఫ్ బైఫర్కేషన్. వి సెపరేట్, మనం వాళ్ళని డిఫరెంట్ గా చూడడం, డిఫరెంట్ గా పేర్లతో పిలవడం అనేది మొదలైంది. దట్ ఈస్ వాట్ క్రైటీరియా ఆఫ్ బైఫర్కేషన్. వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ఇట్ అప్లైస్ టు మేజర్లీ సెకండరీ కిన్స్ కి అప్లై అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో సపోజ్ మీరు ఇంకొకటి చెప్తాను చూడండి. మనకి మన ఫాదర్ ఎవరైతే ఉంటారో ఫాదర్ ఉంటారు, మదర్ ఎవరైతే ఉంటారో మదర్ ఉంటారు. ఇద్దరికి పుట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈగో. ఫాదర్ కి సిస్టర్ ఉండడం అనేది జరుగుతుంది. ఫాదర్ కి ఎవరు ఉంటారు? ఫాదర్ యొక్క సిస్టర్ ఏమవుతారు చెప్పండి? ఫాదర్ యొక్క సిస్టర్ అత్త, ఆంటీ అవ్వడం అనేది జరుగుతుందా? మేనత్త అవ్వడం అనేది జరుగుతుంది కదా. మదర్ ఎవరైతే ఉంటారో మనకి వీళ్ళ తాలూకా భర్త ఏమవుతాడు? సిస్టర్ తాలూకా భర్త మామయ్య అవుతాడు. అవునా? అంతే కదండి. అంకుల్ అవ్వడం అనేది జరుగుతుంది. వేరేజ్ మదర్ ఎవరైతే ఉంటారో మదర్ కి ఒక రిలేటివ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆయన పేరు బ్రదర్, మదర్ కి ఒక బ్రదర్ ఉన్నారనుకోండి, ఆయన్ని కూడా ఏమని పిలుస్తాం? అంకుల్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. మామయ్య అనే పిలవడం అనేది జరుగుతుంది. సో వీ హ్యావ్ టూ సిమిలర్ నేమ్స్ అనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉండడం అనేది జరుగుతుంది సెకండరీ కిన్స్ కి. బట్ కొన్నిసార్లు కొన్ని సొసైటీస్ లో ఈ సెకండరీ కిన్స్ కి పేర్లు ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ దట్ వి సీ అమ్మమ్మ, నానమ్మ అనేటటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అవి. సో క్రైటీరియన్ ఆఫ్ బైఫర్కేషన్, వి బైఫర్కేట్ ద టర్మ్స్ ఆఫ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది మనం మార్చడం అనేది జరుగుతుంది. కిన్షిప్ టెర్మినాలజీ కొన్ని సొసైటీస్ లో వీళ్ళకి మారిపోవడం అనేది జరుగుతుంది సెకండరీ కిన్స్ కి. అర్థమైందా? డిపెండింగ్ అపాన్ మేల్ ఆర్ ఫీమేల్ కనెక్టింగ్ రిలేటివ్. సో అది వాళ్ళు మన తాలూకా ఫాదర్ నుంచి కనెక్ట్ అవుతున్నారా లేకపోతే మదర్ నుంచి కనెక్ట్ అవుతున్నారా అనే బేస్ చేసుకొని మనం సెకండరీ కిన్స్ ని వేరు పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. అండ్ దట్ హ్యాపెన్స్. నెక్స్ట్ క్రైటీరియన్ ఆఫ్ పొలారిటీ. ఇది చూడండి. సో ఇదేం జరుగుతుందో చెప్తాను, ఈజీగానే ఉంటుంది. దిస్ క్రైటీరియన్ ఈస్ బేస్డ్ ఆన్ ద బయలాజికల్ ఫ్యాక్ట్ దట్ ఇట్ రిక్వైర్స్ 2% టు కాన్స్టిట్యూట్ ఏ రిలేషన్షిప్. ఏదైనా రిలేషన్షిప్ కి చూడండి జాగ్రత్తగా, క్రైటీరియన్ ఆఫ్ పొలారిటాలిటీ. ఏదైనా రిలేషన్షిప్ కి ఏర్పడాలంటే ఎంతమంది వ్యక్తులు ఉండాలమ్మా? 2 వ్యక్తులు ఉండాలి. సో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది అంటే కన్ఫర్మ్ 2 వ్యక్తులు ఉండాలి. రిలేషన్షిప్ ఏర్పడింది అంటే ఈయన ఫాదర్ అవ్వచ్చు, ఈయన సన్ అవ్వచ్చు, లేకపోతే మదర్ అవ్వచ్చు, లేకపోతే సన్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు. ఎలా అయినా బ్రదర్ అండ్ మన తాలూకా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అంటే 2 ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అంటే 2 ఉండాలి. ఫాదర్ సన్ రిలేషన్షిప్ అంటే 2 ఉండాలి. మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అంటే 2 ఉండాలి. సో వెన్ 2 ఉండేటప్పుడు, ఒక రిలేషన్షిప్ ఏర్పడడానికి 2 ఉండేటప్పుడు వీళ్ళ టర్మ్స్ ఆఫ్ అడ్రస్ అండ్ రిఫరెన్స్ కూడా మారాలి. ఈ వ్యక్తికి ఏమని పిలవాలి? ఇప్పుడు మీ మదర్ ని మీరు ఏమని పిలుస్తారు?
మదర్ వద్దులండి, కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. మీ బ్రదర్ ని మీరు ఏమని పిలుస్తారండి పెద్దవాడైతే? అన్నయ్య. అన్నయ్య అని పిలుస్తారు. మీ బ్రదర్ మీకు ఏమని పిలుస్తారు? అమ్మాయి అయితే చెల్లి, లేకపోతే అబ్బాయి అయితే తమ్ముడు అని పిలుస్తారు. దేర్ షుడ్ బి డిఫరెంట్ నేమ్స్, కన్ఫర్మ్ గా డిఫరెంట్ నేమ్స్ అనే ఉండాలి. కానీ ఇక్కడ క్రైటీరియా ఆఫ్ పొలారిటీ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లింగ్విస్టిక్ రికగ్నిషన్ ఆఫ్ దిస్ క్రైటీరియన్ ప్రొడ్యూసెస్ 2 terms ఫర్ ఈచ్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ బై విచ్ ఈచ్ పార్టిసిపెంట్స్ కెన్ డినోట్. మామూలుగా 2 terms ఉండడం అనేది జరుగుతుంది. వైఫ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ కి వైఫ్ అవ్వడం అనేది జరుగుతుంది, హస్బెండ్ కి వైఫ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇద్దరికి డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ టర్మ్స్ ఆఫ్ అడ్రస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కానీ సమ్ టైమ్స్ దిస్ క్రైటీరియన్ కెన్ బి ఇగ్నోర్డ్. ఎగ్జాంపుల్ చూడండి, కజిన్. సో ఈ వ్యక్తి పర్సన్ 1 ఎవరైతే ఉన్నారో పర్సన్ 1 కాల్స్ పర్సన్ 2 యాజ్ కజిన్ అండ్ పర్సన్ 2 కాల్స్ పర్సన్ 1 యాజ్ కజిన్. సేమ్ నేమ్స్ తో పిలవడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఎగ్జిస్ట్ అవ్వదు, కానీ ఇన్ సమ్ కేసెస్ ఈ తాలూకా క్రైటీరియన్ ఏదైతే ఉంటుందో ఇది ఇగ్నోర్ చేయడం అనేది జరుగుతుంది. అదే మనకి చెప్పడం అనేది జరిగింది. చూడండి, సమ్ టైమ్స్ దిస్ క్రైటీరియన్ కెన్ బి ఇగ్నోర్డ్. సో 2 వేరు పేర్లతో పిలవాలనేటటువంటి క్రైటీరియన్ ఏదైతే ఉంటుందో అది ఇగ్నోర్ చేయబడుతుంది. ఎగ్జాంపుల్ కజిన్. బోత్ పార్టిసిపెంట్స్ యూజ్ ద సేమ్ కిన్షిప్ టర్మ్. సో ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఉంది, కానీ మామూలు టైమ్స్ లో ఇద్దరు వేరు పేర్లతో పిలుచుకోవాలి. కానీ ఇక్కడ క్రైటీరియన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, ఇద్దరు సేమ్ నేమ్స్ తో పిలుచుకుంటున్నారు. పర్సన్ ఏ కాల్స్ పర్సన్ 2 యాజ్ కజిన్ అండ్ పర్సన్ 2 కాల్స్ పర్సన్ 1 యాజ్ కజిన్. సేమ్ గా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో కజిన్ అనేటటువంటి ఎగ్జాంపుల్ ముందు దేని ద్వారా తెచ్చుకున్నాం? క్రైటీరియన్ ఆఫ్ సెక్స్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పాం, గుర్తుందా? ఎగ్జాంపుల్ క్లారిటీ వచ్చిందండి? ఎవరికైనా డౌట్ ఉందా? క్రైటీరియన్ ఆఫ్ సెక్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం కజిన్ అనేటటువంటి పేరు వాడాం. సో డిపెండింగ్ అపాన్ ద సెక్స్ ఆఫ్ ద అదర్ గాయ్ వి కాల్ హిమ్ కజిన్ అని పిలుస్తాం. అంతేనా కదా? ఆయన మేల్ అయినా ఫీమేల్ అయినా జెండర్ తో సమానం మనకి లేదు ఇక్కడ కదా. కానీ మనకి ఇక్కడ క్రైటీరియన్ ఆఫ్ పొలారిటీలో కూడా మనం కజిన్ అనే వాడడం అనేది జరిగింది. వి నెవర్ షో ఎనీ డిఫరెన్స్, బోత్ ఆఫ్ దెమ్ విల్ విల్ అడ్రస్ అండ్ విల్ ట్రీట్ ఇన్ ద సేమ్ వే. సేమ్ పదం అనేది, ఒకే టర్మ్ అనేది వాడడం అనేది జరుగుతుంది. క్లియర్ నానా? నెక్స్ట్ దానికి వెళ్ళినా. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ yes. ఏమైనా డౌట్ ఉంచుకుంటే అసలు మైండ్ లో పెట్టుకోవద్దని వెంటనే అడగడానికి ప్రయత్నించండి, ఎన్నిసార్లు అయినా చెప్తాను. నెక్స్ట్ జాగ్రత్తగా విన్నాం. క్రైటీరియన్ ఆఫ్ రిలేటివ్ ఏజ్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా సేమ్ ఏజ్ లో మామూలుగా ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. సేమ్ ఏజ్ లో ఉండేటటువంటి రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విత్ సేమ్ నేమ్ తో పిలవడం అనేది జరుగుతుంది. మామూలుగా సేమ్ నేమ్ తో పిలవడం అనేది జరుగుతుంది. కానీ కొన్ని దగ్గరలో తెలుగులో, కానీ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో దిస్ క్రైటీరియన్ రెస్ట్ ఆన్ ద బయోలాజికల్ ఫ్యాక్ట్ దట్ రిలేటివ్స్ ఆఫ్ ద సేమ్ జనరేషన్ ఆర్ రేర్లీ ఐడెంటికల్ ఇన్ ఏజ్. సో రిలేటివ్స్ ఆఫ్ ద సేమ్ జనరేషన్ లో ఉండేటటువంటి రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఫరెంట్ ఏజ్ ఉండడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ మన కజిన్స్ ఉన్నా, లేకపోతే మన బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నా తప్పకుండా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే వాళ్ళని బ్రదర్ అండ్ సిస్టర్స్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. వన్ మస్ట్ బి ఎల్డర్ ఆర్ యంగర్ దాన్ వన్ అనదర్. సో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ బ్రదర్ కంటే, మీ ఎల్డర్ బ్రదర్ కంటే మీరు ఎవరైతే ఉంటారో మీరు ఎవరు ఉంటారు? తప్పకుండా మీ ఏజ్ అనేది చిన్నగా ఉంది. యూ విల్ బి యంగర్ దాన్ యువర్ ఎల్డర్ బ్రదర్, రైట్? అండ్ యువర్ యూ విల్ బి యంగర్ దాన్ యువర్ ఎల్డర్ బ్రదర్. అండ్ మీరు ఎవరైతే ఉంటారో అండ్ మీ ఎల్డర్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో హీ విల్ బి ఎల్డర్ దాన్ యువర్ ఏజ్. మీకంటే ఆయన ఎక్కువ ఏజ్ ఉండడం అనేది జరుగుతుంది. మీ మధ్య తప్పకుండా ఆ వయసు తాలూకు వ్యత్యాసం ఏదైతే ఉంటుందో, ఏజ్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ గా డిఫరెన్షియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అందులో 100% జరగడం అనేది జరుగుతుంది. ఇన్ దోస్ సొసైటీస్ వేర్ దిస్ క్రైటీరియన్ ఇస్ రికగ్నైజ్డ్ వి ఫైండ్ సెపరేట్ టర్మ్స్ ఫర్ యంగర్ అండ్ ఎల్డర్ సిబ్లింగ్స్. సో ఈ క్రైటీరియన్ మామూలుగా చాలా చాలా ఇవేవైతే ఉంటాయి, చాలా చాలా సొసైటీస్ లో యంగర్ కి ఒక పేరు, ఎల్డర్ కి ఒక పేరు ఇవ్వాలని చెప్పి ఎవరు అనుకోరు. ముఖ్యంగా మన ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్ లో మన తాలూకు అన్నదమ్ముల్ని ఒకరినొకరు ఏమని పిలుచుకుంటారు? బ్రదర్ అనే పిలుచుకుంటారు సింపుల్ గా. అమ్మాయిలు అయితే సిస్టర్ అనే పిలుచుకుంటారు సింపుల్ గా. బోత్ ఆఫ్ దెమ్ యూజ్ సిమిలర్ వర్డ్స్. సో చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఈయన ఎల్డర్ బ్రదర్ అనుకోండి, ఈయన ఒక బ్రదర్ అనుకోండి. బోత్ ఆఫ్ దెమ్ కాల్ ఈచ్ అదర్ యాజ్ బ్రదర్స్. ఇక్కడ మన తెలుగులో చూడండి,
తెలుగులో పెద్ద వ్యక్తిని అన్నా అని పిలుస్తాము, చిన్నవాడు ఎవరైతే ఉంటారో చిన్నవాడిని తమ్ముడు అని పిలుస్తాం. వీఆర్ డిఫరెన్షియేటింగ్ దెమ్, వీఆర్ డిఫరెంట్ దో దే ఆర్ ఆఫ్ సేమ్ జనరేషన్, వీఆర్ డిఫరెన్షియేటింగ్ దెమ్ విత్ దేర్ పర్టిక్యులర్ ఏజ్. వాళ్ళ వయసుని మనం ఎంఫసైజ్ చేస్తూ మాట్లాడడం అనేది జరుగుతుంది. నేను నా తమ్ముడిని తమ్ముడు అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? నువ్వు నాకంటే చిన్నవాడివిరా అని నేను చెప్పకుండానే చెప్తున్నాను, అంతేనే కదా. ఐఎమ్ నాట్ ట్రీటింగ్ మై బ్రదర్, మై యంగర్ బ్రదర్ యాజ్ ఈక్వల్ టు మీ. నేను ఈక్వల్ గా ట్రీట్ చేయట్లేదు, అర్థమైందా? బికాజ్ హీఈస్ యంగర్ టు మీ. నేను అందుకే తమ్ముడు అని సెపరేట్ గా పేరు పెట్టి పిలుస్తా ఉన్నాను. అది ఇక్కడ ఎంఫసైజ్ చేయడం అనేది జరిగింది, అర్థమైందా? మోస్ట్ ఆఫ్ ద సొసైటీస్ లో, చాలా వరకు సొసైటీస్ లో ఏం జరుగుతుంది? సో దో దే ఆర్ ఆఫ్ సేమ్ జనరేషన్, వాళ్ళు సేమ్ జనరేషన్ ఉన్నప్పటికీ యంగర్ అండ్ ఎల్డర్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేమ్ నేమ్స్ వాడతారు. కానీ ఇన్ సమ్ సొసైటీస్ డిఫరెంట్ నేమ్స్ అనే వాడడం అనేది జరుగుతుంది. లైక్ అన్న, తమ్ముడు అనేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో పదాలు. అర్థమైందమ్మా? క్రైటీరియన్ ఆఫ్ రిలేటివ్ ఏజ్ అందరికి క్లియర్? వెరీ సింపుల్. క్లియర్? నాట్ క్లియర్? అర్థం కాలేదా హర్షిని? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. చెప్తాను చూడమ్మా. సో క్రైటీరియన్ ఆఫ్ రిలేటివ్ ఏజ్ అంటే చూడండి, సింపుల్ గా ఏం లేదమ్మా. మామూలుగా ఈ ఎవ్రీ సొసైటీలో ఏం జరుగుతుంది అంటే చూడండి, ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ తాలూకా క్రైటీరియన్ ఏ బయోలాజికల్ ఫ్యాక్ట్ మీద నడుస్తుంది అంటే ద రిలేటివ్స్ ఆఫ్ ద సేమ్ జనరేషన్ ఆర్ రేర్లీ ఐడెంటికల్ ఇన్ ఏజ్. సేమ్ జనరేషన్ అయినప్పటికీ, ఇప్పుడు మీకు ఎవరైనా అన్నదమ్ములు ఉన్నారా మహర్షిని? అక్క చెల్లెలు కానీ? సింగిలా? తమ్ముడు ఉన్నాడు. మీ తమ్ముడు నువ్వు సేమ్ జనరేషనా కాదా? సేమ్ జనరేషన్, బట్ మీ ఏజ్ లో గ్యాప్ ఉందా లేదా? సేమ్ ఏజ్ మీ ఇద్దరు? నో. సో ఏ జనరేషన్ మనకి ఎక్కడ చూసుకున్నా, ఏ సొసైటీలో చూసుకున్నా, టూ రిలేటివ్స్ అనే వాళ్ళు సేమ్ జనరేషన్ అయినప్పటికీ, మీ కజిన్స్ ఎవరైనా ఉన్నా, లేకపోతే మీ బావలు కానీ, లేకపోతే మీ తాలూకా మరదళ్ళు కానీ, లేకపోతే మీ పెద్దమ్మ పిన్నమ్మ కూతుర్లు కానీ, కొడుకులు కానీ ఎవరున్నా, మీ మధ్య ఏజ్ ఎంతో కొంత, ఒక రోజు 2 రోజులు తప్పకుండా డిఫరెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ద సొసైటీస్ ఏజ్ అనేది సేమ్ జనరేషన్ ఉన్నటువంటి పీపుల్ కి ఏజ్ అనేది డిఫరెంట్ గా ఉన్నప్పటికీ వాళ్ళకి ఎలా అని పిలవడం అనేది జరుగుతుంది? దే యూజ్ సేమ్ నేమ్ వాడడం అనేది జరుగుతుంది. మామూలుగా ఇంగ్లీష్ లో మీ తమ్ముడిని నువ్వేమని పిలుస్తావు? బ్రదర్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. వి యూజ్ సేమ్ టెర్మినాలజీ అనేది వాడడం అనేది జరుగుతుంది. బట్ ఇన్ సమ్ సొసైటీస్ వేర్ దిస్ క్రైటీరియన్ ఈజ్ రికగ్నైజ్డ్, కొన్ని సొసైటీస్ లో మాత్రం ఈ తాలూకు ఏజ్ డిఫరెన్స్ అనేటటువంటి క్రైటీరియాని గట్టిగా పట్టుకుంటారు, నొక్కుతారు గట్టిగా నొక్కి, ఏజ్ చిన్నవాడికి ఒక పేరు, ఏజ్ పెద్దవాడికి ఒక పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏం చెప్తారు? ఏజ్ చిన్నవాడు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక పేరు, పెద్దవాడు ఎవరైతే ఉంటారో ఆయన పేరు. మోస్ట్ ఆఫ్ ద సొసైటీస్ లో ఇగ్నోర్ చేస్తారు దిస్ పర్టికులర్ సేమ్ జనరేషన్ లో ఏజ్ డిఫరెన్స్ ని. బట్ కొన్ని సొసైటీస్ లో మాత్రం దాన్ని గట్టిగా పట్టుకోవడం అనేది జరుగుతుంది. సపోజ్ తెలుగులో పెద్దవాడిని ఏమని పిలుస్తాము? అన్న అని పిలుస్తాం. చిన్నవాడిని ఏమని పిలుస్తాము? తమ్ముడు అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. దో దే ఆర్ ఆఫ్ ద సేమ్ జనరేషన్, మనం సింపుల్ గా బ్రదర్ అనేటటువంటి పేరు ఇవ్వట్లా. ఇద్దరు మన ఇంగ్లీష్ లో ఇద్దరు బ్రదర్ అని పిలుచుకుంటారు. అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? అన్న తమ్ముడు అనేటటువంటి 2 డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీఆర్ స్ట్రెస్సింగ్ అపాన్ దేర్ ఏజ్ డిఫరెన్స్. నేను నా తమ్ముడిని తమ్ముడు అని పిలుస్తున్నానంటే దాని అర్థం ఏంటి? నువ్వు నాకంటే చిన్నవాడివిరా నీకు చెప్పకనే చెప్తున్నాను వాడికి, అర్థమైందా? బ్రదర్ అని పిలిస్తే దాని అర్థం ఏంటి? వీఆర్ సిమిలర్ అని చెప్పేటట్టు, అర్థమైందా? వీఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్ అని చెప్పేటట్టు. వీఆర్ ఇగ్నోరింగ్ ద ఏజ్ ఫ్యాక్టర్ దే బ్రదర్ అని పిలిచేటప్పుడు. బట్ అన్నా తమ్ముడు అని డిఫరెంట్ నేమ్స్ ఎప్పుడైతే వాడుతామో దాని అర్థం ఏంటి? వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ దేర్ పర్టిక్యులర్ ఏజ్. అర్థమైందమ్మా? డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకరి ఈ రిచ్ పూర్ అని చెప్పామంటే దాని అర్థం ఏంటి? ఎందుకు రిచ్ అండ్ పూర్ అని వాడతాం? ఎక్కడ మనం ఎంఫసైజ్ చేయడం అనేది జరుగుతుంది రిచ్ పూర్ అని చెప్పేటప్పుడు? మనీ మీద ఎంఫసైజ్ చేస్తున్నాం కదా. మరి ఇక్కడ కూడా అన్నా తమ్ముడు అని చెప్తున్నాం అంటే దేని మీద ఎంఫసైజ్ చేస్తున్నాం అమ్మా? దేని మీద ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నాం? ఏజ్. అర్థమైందమ్మా హర్షిని? క్లారిటీ వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. సో ఎవరికైనా ఇలా డౌట్ ఉంటే వెంటనే మొహమాట పడకుండా అడగండి, ఏం పర్లేదు. రైట్, చూడండి. క్రైటీరియన్ ఆఫ్ స్పీకర్ సెక్స్.
సో మాట్లాడేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా జెండర్ లేదా సెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా ఇది అనేది మారడం అనేది జరుగుతుంది. చూడండి ఏం జరుగుతుందో చెప్తాను. ఇది చాలా చాలా తక్కువ సొసైటీలో, వెరీ ఫ్యూ సొసైటీస్ లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అకార్డింగ్లీ సన్ అండ్ డాటర్ యూజ్ డిఫరెంట్ కిన్షిప్ టర్మ్స్ ఫర్ డిజిగ్నేటింగ్ ఫాదర్ అండ్ మదర్. సో ఒక ఫాదర్ ఉంటారు, ఒక మదర్ ఉంటారు, ఇద్దరికి ఈగో పుట్టాడు అనుకోండి. ఈగో నేను ఇక్కడ మేల్ గా చూపుతున్నాను. దాంతోపాటు ఈగోకి ఒక సిస్టర్ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే స్పీకర్స్ అంటే ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళ తాలూకా జెండర్ బట్టి పిలిచేటటువంటి పిలువ మారిపోతుంది. ఈగో మేల్ కాబట్టి ఫాదర్ కి ఒక పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది, లైక్ నాన్న అంటాడు. సిస్టర్ ఎవరైతే ఉంటారో సిస్టర్, ఈ అమ్మాయి ఫాదర్ కి వేరే నేమ్ తో పిలవడం అనేది జరుగుతుంది, లేకపోతే బాప్ అని కానీ డాడ్ అని కానీ ఇలా పిలవడం అనేది జరుగుతుంది. సో డిపెండింగ్ అపాన్ ద స్పీకర్ సెక్స్, ఎవరైతే పిలుస్తా ఉన్నారో ఆ పిలిచేటటువంటి వ్యక్తి యొక్క సెక్స్ లేదా జెండర్ బట్టి పిలిచే పిలుపు అనేది మారిపోవడం అనేది జరుగుతుంది ఇన్ సమ్ సొసైటీస్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. చూడండి, ఇన్ హైదా సొసైటీ, హైదా సొసైటీస్ ఏవైతే ఉన్నాయో, హైదా ఈజ్ అ నార్త్ ఇండియన్ ట్రైబ్ అండి. అక్కడ ఏం జరుగుతుందంటే దేర్ ఆర్ 2 టర్మ్స్ ఫర్ ఫాదర్. ఫాదర్ కి 2 పేర్లతో పిలుస్తారు. వన్ యూజ్డ్ బై ద డాటర్, కూతురు ఒక పేరుతో పిలవడం అనేది జరుగుతుంది, కొడుకు ఒక పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సో బోత్ ఆఫ్ దెమ్ నో యూజింగ్ డిఫరెంట్ నేమ్స్ అకార్డింగ్ టు దైర్ జెండర్. క్లియరా అందరికి? ఎవ్రీవన్? ఏమైనా డౌట్ ఉందా? రైట్. నెక్స్ట్ క్రైటీరియన్ ఆఫ్ డిసెండెన్స్ అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈజీగా అర్థం, పెద్ద కష్టమేం కాదు. చూడండి, దిస్ క్రైటీరియన్ రికగ్నైజెస్ ద కండిషన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ పర్సన్ లివింగ్ ఆర్ డెడ్. సో చనిపోయినటువంటి ఒక వ్యక్తికి ఒక పేరు పెట్టి పిలుస్తారు, అండ్ బతుకున్నటువంటి అదే వ్యక్తికి ఒక పేరు పిలవడం అనేది జరుగుతుంది. బతుకున్నప్పుడల్లా ఫాదర్ అంటే ఫాదర్ అని పిలుస్తారు, అదే ఫాదర్ చనిపోతే ఆయనకి వేరే పదం ఇవ్వడం అనేది జరుగుతుంది ఆఫ్టర్ హిస్ డెత్. అంటే ఏంటి సిమిలర్ గా ఉంటుంది, టర్మ్స్ ఆఫ్ అడ్రస్ అండ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేటటువంటిది లివింగ్ టైమ్ లో సిమిలర్ గా ఉండడం అనేది జరుగుతుంది. బట్ చనిపోయిన తర్వాత టర్మ్స్ ఆఫ్ అడ్రస్ అండ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమవుతున్నాయి, వేరైపోవడం అనేది జరుగుతుంది. కిన్షిప్ టెర్మినాలజీ అనేది మారిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈస్ నాట్ ఆపరేటివ్ ఇన్ మెనీ సొసైటీస్, ఓన్లీ ఫ్యూ సొసైటీస్ లో కనిపించడం అనేది జరుగుతుంది. కాలిఫోర్నియా, మనకి నార్త్ అమెరికన్ ట్రైబ్ అయినటువంటి రెడ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 కిన్షిప్ టర్మ్స్ ఫర్ రిలేటివ్స్ కి 2 కిన్షిప్ టర్మ్స్ వాడతారు. ఒక టర్మ్ యూజ్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైం, వాళ్ళు బతుకున్నంత కాలం వాళ్ళని పిలవడానికి ఒక పదం వాడతారు, అండ్ అదర్ ఆఫ్టర్ దేర్ డెత్, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని రిఫర్ చేయడానికి, ఆఫ్ కోర్స్ టర్మ్ ఆఫ్ అడ్రస్ చనిపోయిన తర్వాత ఎలాగో ఉండదు, ఎందుకంటే వాళ్ళని పిలవలేదు. బట్ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ పేరుని వేరే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. దీన్నే మనం క్రైటీరియన్ ఆఫ్ డిసెండెన్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందమ్మా అందరికి? డిఫరెన్స్ ఎవ్రీవన్? ఏమైనా డౌట్ ఉందా? రైట్. సో దీస్ ఇంపార్టెంట్ క్రైటీరియన్ ఏవైతే ఉన్నాయో క్రైటీరియన్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. మీకు గుర్తున్నటువంటి క్రైటీరియన్ ఎవరైనా మళ్ళీ చెప్పగలరా? వాట్ ఎవర్ మీకు తెలిసిన క్రైటీరియన్ ఇక్కడి వరకు ఏదైతే గుర్తుందో. క్రైటీరియన్ ఆఫ్ జనరేషన్, క్రైటీరియన్ ఆఫ్ సెక్స్, క్రైటీరియన్ ఆఫ్ బైఫర్కేషన్, క్రైటీరియన్ ఆఫ్ పొలారిటీ, క్రైటీరియన్ ఆఫ్ డిసెండెన్స్, ఇంకా చెప్పగలరా? క్రైటీరియన్ ఆఫ్ ఎఫినిటీ, ఇంకేమైనా గుర్తున్నాయండి? క్రైటీరియన్ ఆఫ్ హర్షిని, యు ఆర్ నాట్ ఆడిబుల్ అమ్మా, చెప్పండి. Criterion of collaterality. Yeah, criterion of collaterality, exactly. Criterion of collaterality. Criterion of collaterality అంటే ఏంటమ్మా? Same, I mean, ఏంటమ్మా? wife and wife's sister కూడా same relation. యా, సేమ్ గా ట్రీట్ చేయడం, సేమ్ పేరుతో పిలవడం, ఎగ్జాక్ట్లీ. క్రైటీరియన్ ఆఫ్ బైఫర్కేషన్, క్రైటీరియన్ ఆఫ్ బైఫర్కేషన్ గురించి కూడా మాట్లాడడం. క్రైటీరియన్ ఆఫ్ రిలేటివ్స్ ఏజ్, క్రైటీరియన్ ఆఫ్ స్పీకర్ సెక్స్, దాన్ని బట్టి కూడా గురించి మనం డిఫరెంట్ నేమ్స్ తో పిలవడం అనేది జరుగుతుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్, ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. నేను నెక్స్ట్ దానికి పోతాను.
సో ఎవ్రీడే సైడ్ బై సైడ్ ఒక్క 20 మినిట్స్ మీరు క్లాస్ అయిన తర్వాత బుక్ ఒక్కసారి ఓపెన్ చేసి రిఫర్ చేసుకున్నారంటే మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఎప్పటికప్పుడు రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి. టైపాలజీ ఆఫ్ కిన్షిప్ టెర్మినాలజికల్ సిస్టమ్. టైపాలజీ అంటే క్లాసిఫికేషన్ అని అర్థం. వి డివైడెడ్ డిఫరెంట్ కిన్షిప్ సిస్టమ్స్ ను మనం ఈ బేస్డ్ అపాన్ దిస్ 9 క్రైటీరియా. ఈ 9 క్రైటీరియా ఏదైతే ఉంటుందో ప్రాబర్ మనకు చెప్పినటువంటి 9 క్రైటీరియా బట్టి మనం డిఫరెంట్ కిన్షిప్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇది ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఒకటి హవాయిన్ కిన్షిప్ మనకి సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది, దాంతోపాటు ఎస్కిమో సిస్టమ్ ఏదైతే ఉంటుంది ఎస్కిమో సిస్టమ్, అండ్ ఇరాకోయిస్ సిస్టమ్ ఏదైతే ఉంటుంది ఇరాకోయిస్ సిస్టమ్, వమాహో అండ్ క్రో సిస్టమ్ అండ్ సూడానిస్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒక్కొక్క సిస్టమ్ లో దీస్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ ట్రైబ్స్ అండి, డిఫరెంట్ ప్రిమిటివ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ప్రిమిటివ్ గ్రూప్స్. అర్థమైందా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద కష్టమేం కాదు. సో ఇన్ దిస్ క్లాస్ ఈ మూడింటిని డిస్కస్ చేద్దాం, రేపు ఈ మూడింటిని డిస్కస్ చేద్దాం. సో రేపటి సెషన్ తో ఇంకొద్దిగా చెప్పడానికి ఉంటుంది. ఈ మూడింటితో పాటు రేపటి సెషన్స్ తో మనకి కిన్షిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? ఈ మూడింటిని జాగ్రత్తగా ఈ రోజు మాట్లాడుకుందాం. కొద్దిగా కాన్సన్ట్రేషన్ పే చేసి వినండి, ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ హవాయిన్ సిస్టమ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి. So this was practiced mainly in the Hawaii and other Malayo-Polynesian speaking areas. సో ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ తాలూకా సిస్టమ్ ఏదైతే ఉంటుందో హవాయ్ ట్రైబ్, దట్ ఈస్ ఇన్ యుఎస్ బేస్డ్ ట్రైబ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రైబ్ లో ఎక్కువగా దీన్ని వాడడం అనేది జరుగుతుందండి. ఎక్కువగా ఈ తాలూకా ద లాంగ్వేజ్ ద హవాయ్ స్పీక్ ఈస్ మలయో పొలినేషియన్ లాంగ్వేజ్. సో మా భాష మాట్లాడేటటువంటి డిఫరెంట్ ఏరియాస్ లో ఈ సిస్టమ్ అనేది మనం ఫాలో అవుతాం. అండ్ ఇట్ ఈస్ లీస్ట్ కాంప్లెక్స్. నో, దే మేక్ థింగ్స్ వెరీ సింపుల్. కాంప్లెక్స్ గా అసలు పెట్టుకోరు, చాలా హాయిగా, ఎక్కువ పెద్ద హడావిడిగా ఉండదు, ఎక్కువ టెర్మినాలజీ ఎక్కువగా వాడరు. మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద రిలేటివ్స్ కి సేమ్ టెర్మినాలజీ వాడతారు. ఎలాగో చెప్తాను. యూజెస్ లీస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, చాలా తక్కువ టర్మ్స్ అనే వాడడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో కాల్డ్ జనరేషనల్ టర్మ్స్. జనరేషనల్ సిస్టమ్ అని చెప్పి మనం హవాయిన్ సిస్టమ్ అనడం అనేది జరుగుతుంది. ఎందుకంటారో చూడండి. ఆల్ ద రిలేటివ్స్ ఆఫ్ ద సేమ్ జనరేషన్ అండ్ సెక్స్ ఆర్ రిఫర్డ్ టు బై ద సేమ్ టర్మ్. సో ఆల్ ద రిలేటివ్స్ ఆఫ్ ద సేమ్ జనరేషన్ కి సంబంధించినటువంటి రిలేటివ్స్ అందరికి అండ్ సేమ్ జనరేషన్ కి సంబంధించినటువంటి రిలేటివ్స్ యొక్క ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సెక్స్, దే ఆర్ కాల్డ్ విత్ సేమ్ టర్మ్. ఒకే టర్మ్ అనేది వాడడం అనేది జరుగుతుంది. చూడండి, సింపుల్ గా ఇక్కడ మీకు అర్థమైపోతుంది. సో ఈగో ఉన్నారు. ఈగోస్ యొక్క ఫాదర్స్ జనరేషన్ మీరు చూసుకుంటే, ఈగో యొక్క ఫాదర్ జనరేషన్ చూసుకుంటే, ఈగోస్ యొక్క ఫాదర్ కి అండ్ ఈగోస్ యొక్క ఫాదర్ యొక్క బ్రదర్ కి, అంటే తండ్రికి, పెదనాన్నకి లేదా చిన్నాన్నకి, ఈగోస్ యొక్క మదర్స్ బ్రదర్ అంటే ఎవరు, మేనమామ అవుతాడు, మేనమామకి, వీళ్ళందరికీ సింగిల్ టర్మ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఫాదర్ అనేస్తారు సింపుల్ గా. అర్థమైందమ్మా? సో జనరేషన్, ఒకే జనరేషన్ కి చెందినటువంటి అందరు రిలేటివ్స్ కి ఒకే పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈగో ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా తండ్రికి, ఆయన తాలూకా తండ్రి యొక్క బ్రదర్ కి, అంటే ఫాదర్ కి ఫాదర్ యొక్క బ్రదర్, పెద్దనాన్న అవ్వచ్చు, చిన్నాన్న అవ్వచ్చు, ఆయన్ని, దాంతోపాటు ఈగో యొక్క మదర్ బ్రదర్, మామయ్య ఎవరైతే ఉంటారో ఆయనకి, వీళ్ళందరికీ ఏం పేరు పెట్టి పిలవడం అనేది జరుగుతుంది, తండ్రి, ఫాదర్ అని చెప్పి సింపుల్ గా అనేయడం అనేది జరుగుతుంది. సో మన తాలూకు హవాయిన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో హవాయిన్ సిస్టమ్ వెరీ సింపుల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఎందుకై అనవసరంగా వేస్ట్ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి అందరికి సింపుల్ టర్మ్స్ అని, లీస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వాడేసి హ్యాపీగా ఈజీ చేసేస్తారన్నమాట. సిమిలర్లీ ఈగోస్ మదర్, ఈగోకి ఒక మదర్ ఉంటారా, మామ్ ఉంటారా, తల్లి, ఆవిడి తాలూకా సిస్టర్, అంటే పెద్దమ్మైనప్పటికీ పిన్నమ్మైనప్పటికీ ఇద్దరికి, అండ్ దాంతోపాటు ఈగోస్ యొక్క ఫాదర్ సిస్టర్ మేనత్ అవుతుంది, ఫాదర్ యొక్క సిస్టర్ మేనత్ అవుతుంది, ఆవిడికి, వీళ్ళందరికీ కలిపి ఏమని పిలుస్తారు, మదర్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. సింపుల్ గా ఏ టర్మ్ ఇస్తారు, మదర్ అనేటటువంటి టర్మ్ ఇచ్చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది హవాయి సిస్టమ్ లో ఎక్కువగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని జనరేషనల్ సిస్టమ్ అంటాం. సో ద రిలేటివ్స్ ఆఫ్ ద సేమ్ జనరేషన్ ఆర్ రిఫర్డ్ విత్ సేమ్ కింటర్మ్. సో ఒకే కింటర్మ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళందరికీ. అర్థమైందా? సో చూడండి, the Hawaiian system reflects the absence of strong unilineal descent group. Unilineal descent group అంటే ఏంటండి, నేను ఆల్రెడీ చెప్పాను, మరొకసారి మీకు చెప్తాను. సో ఫాదర్, మదర్, ఈగోకి ఒక సిస్టర్, ఈగోకి మళ్ళీ ఒక సన్, ఈగోకి ఒక డాటర్, ఈగో సన్ కి ఒక సన్,
ఈగో సన్కి ఒక డాటర్ ఇలా ఉంది అనుకోండి సపోజ్. సో ఒక డిసెండెన్స్ ఏదైతే ఉంటుందో, వారసత్వం ఏదైతే ఉంటుందో, వంశపారంపర్యం ఏదైతే ఉంటుందో, ఇన్ ఫాదర్ సైడ్ కానీ ఎయిదర్ ఫాదర్ సైడ్ ఆర్ మదర్ సైడ్ కానీ రావడం అనేది జరిగింది అనుకోండి, దాన్ని యూనిలీనియల్ డిసెంట్ అంటాం. ఎయిదర్ ఫాదర్ సైడ్ లేదా మదర్ సైడ్, అంటే ఒకే లైన్ లో ఫాదర్ నుంచి సన్ కి, సన్ నుంచి వాడి ఈగోకి నుంచి వాడి సన్ కి, వాడి సన్ నుంచి వాడి గ్రాండ్ సన్ కి, ఇలా లీనియేజ్ అనేది వెళ్ళింది అనుకోండి, దీన్ని ఏమంటాం యూనిలీనియల్ డిసెంట్ అని చెప్పి మనకి పేట్రిలీనియల్ డిసెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, మదర్ నుంచి సపోజ్ ఈగో యొక్క సిస్టర్ కి, ఒకవేళ మేట్రిలీనియల్ డిసెన్స్ లో ఏం జరుగుతుందో చెప్తాను. ఈగో యొక్క సిస్టర్ నుంచి ఆవిడ తాలూకా డాటర్ కి, ఆవిడ తాలూకా డాటర్ నుంచి ఆవిడ తాలూకా డాటర్ కి, ఇలా వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం మేట్రిలీనియల్ డిసెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎయిదర్ పేట్రిలీనియల్ అయినా లేకపోతే మేట్రిలీనియల్ అయినా ఏదో ఒకటి ఉంటే దాన్ని యూనిలీనియల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? యూనిలీనియల్ ఉండడం అనేది జరుగుతుంది. రైట్. మన ఇండియాలో ఏ డిసెంట్ ఉంటుందో చెప్పగలరా? పేట్రిలీనియల్ మేట్రిలీనియల్ వారసత్వం అనేది ఎలా కంటిన్యూ అవుతుంది? పేట్రిలీనియల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్. సో ఇక్కడ చూడండి, హవాయిన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ రిఫ్లెక్ట్స్ ద అబ్సెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ యూనిలీనియల్ డిసెంట్ గ్రూప్. అంటే ఒక డిసెంట్, వన్ లైన్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే ఎక్కువ ఎంఫసిస్ అనేది ఇవ్వడం జరగట్లేదు. బోత్ ద లైన్స్ ఇద్దరు మదర్ సైడ్ కి అండ్ ఫాదర్ సైడ్ కి ఇద్దరికి సిమిలర్ వెయిట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు? మన ఫాదర్ ఎవరైతే ఉన్నారో మన హవాయిన్ సిస్టమ్ లో ఏం పిలుస్తున్నారు? ఈగో యొక్క ఫాదర్ ని, ఈగో యొక్క ఫాదర్ యొక్క బ్రదర్ ని ఏమిస్తున్నాం? సిమిలర్ నేమ్ ఇస్తున్నాం. దాంతో పాటు ఇంకెవరికి ఇస్తున్నాం? మదర్ యొక్క బ్రదర్ కూడా సిమిలర్ నేమ్ తో పిలవడం అనేది జరుగుతుంది. అవునా కాదా? సో ఇక్కడ మనకి పేట్రిలీనియల్ డిసెంట్ ఏదైతే ఉంటుందో, మనకి ఫాదర్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, మదర్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి ఈక్వల్ జనరేషన్ ఉంటే అంతే ఇంపార్టెన్స్ అనేది హవాయి సిస్టమ్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి చూడండి, మనకి ఇంకొకటి ఏం చెప్పాం? మదర్ యొక్క సిస్టర్ కి అండ్ ఫాదర్ యొక్క సిస్టర్ కి ఏం నేమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది? సిమిలర్ నేమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సిమిలర్ కిన్ టర్మ్ వాడడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, మదర్ యొక్క సిస్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఫాదర్ యొక్క సిస్టర్ కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీఆర్ నాట్ ఎంఫసైజింగ్, వీఆర్ నాట్ గివింగ్ మోర్ వాల్యూ టు వన్ పర్టికులర్ డిసెంట్ గ్రూప్. ఒక్క ఫాదర్ సైడ్ కి ఇవ్వట్లా, ఇక్కడ ఫాదర్ సైడ్ వాళ్ళకి ఇస్తున్నాము, మదర్ సైడ్ ఎవరైతే ఉంటారో మదర్ సైడ్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మన హవాయి సిస్టమ్ ఏదైతే ఉంటుందో హవాయి సిస్టమ్. సో ఇట్స్ యూజువల్లీ అసోసియేట్ విత్ ద కాగ్నేటిక్ డిసెంట్. యూనిలీనియల్ డిసెంట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కాగ్నేటిక్ డిసెంట్. యూనిలీనియల్ అంటే అర్థం ఏంటి? ఎయిదర్ ఫాదర్ సైడ్ లేదా మదర్ సైడ్. కాగ్నాటిక్ డిసెంట్ అంటే ఏంటి? బోత్ ద సైడ్స్. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు బోత్ ద సైడ్స్, దాన్ని కాగ్నాటిక్ డిసెంట్ అంటాం. అర్థమైందా? ఒకవేళ నువ్వు ఓన్లీ మీ ఫాదర్, మా నాన్నగారు తాలూకా నాన్నగారు, మా తాతగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంత ఆస్తిపరులు అని చెప్పావు అనుకోండి, నువ్వు పేట్రిలినియల్ డిసెంట్ అవుతావు. సో మీ తాతగారు, మీ నాన్నగారు తాలూకా నాన్నగారు ఎంత గొప్పవాళ్ళు, మీ మదర్ తాలూకా ఫాదర్ కూడా అంతే గొప్పవాళ్ళు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ నువ్వు చెప్పుకున్నావు అనుకోండి, దాన్ని ఏమంటాము మనం? కాగ్నాటిక్ డిసెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు లీనియేజ్ తెచ్చుకుంటున్నావు అనుకోండి, దాన్ని ఏమంటున్నాం? ఇద్దరు వైపు నుంచి లీనియేజ్ తెచ్చుకుంటే మనం దాన్ని ఏమంటాం? కాగ్నాటిక్ డిసెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ట్రేస్ డిసెంట్ త్రూ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, దాన్నే కాగ్నాటిక్ డిసెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో యూనిలీనియల్ డిసెంట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటి అంటే కాగ్నాటిక్ డిసెంట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హియర్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద ఫాదర్స్ అండ్ మదర్స్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ ట్రీటెడ్ అండ్ లుక్డ్ అపాన్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్లీ. వాళ్ళని సిమిలర్ గా నువ్వు ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది నువ్వు ఇస్తున్నావా అంటే ఇవ్వట్లేదు. యు ఆర్ ట్రీటింగ్ బోత్ ఆఫ్ దెమ్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్లీ. సో మనకి హవాయి సిస్టమ్ ఆఫ్ ఇదేదైతే ఉంటుందో దానిలో ఇది కనిపించడం అనేది జరుగుతుంది. అర్థమైందమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా హవాయి సిస్టమ్ లో? ఎనీవన్? చెప్పమ్మా విష్ణు, డౌటా? విష్ణు హ్యాండ్ రైజ్ చేస్తే డౌట్. క్లియర్ సార్, ఇట్స్ బై మిస్టేక్. ఓకే ఓకే రైట్. సో ఐ హోప్ ఇక్కడ వరకు క్లియర్ అనే అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, రెండవది ఎస్కిమో సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఎస్కిమో సిస్టమ్ చాలా చాలా సింపుల్, చాలా చాలా ఈజీ.
మీకు క్లియర్ గా అర్థం చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ కంపారిటివ్లీ రేర్ అమాంగ్ ఆల్ ద సిస్టమ్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఎన్ని మన కిన్షిప్ సిస్టమ్స్ ఉన్నాయో అందులో ఇది చాలా చాలా రేర్ గా కనిపించడం అనేది జరుగుతుంది. సిస్టమ్ యూజ్డ్ బై ఆంగ్లో అమెరికన్ కల్చర్స్. ఆంగ్లో అమెరికన్ అంటే అమెరికాని కాలనీగా చేసుకుని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మైగ్రేట్ అయ్యారో అక్కడ ఏర్పడినటువంటి కల్చర్, సెపరేట్ ఆంగ్లో అమెరికన్ కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఈ సిస్టమ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ మోస్ట్లీ ప్రివలెంట్ ఇన్ ఆంగ్లో అమెరికన్ కల్చర్స్. ఆల్సో యూజ్డ్ బై నెంబర్ ఆఫ్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ పీపుల్. వెరీ ప్రిమిటివ్ పీపుల్, హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఫాలో అవుతున్నటువంటి ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే లీనియల్ సిస్టమ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఎందుకు లీనియల్ సిస్టమ్ అంటారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్లియర్ గా అర్థమైపోతుంది, పెద్ద కంగారు పడదు. ది ఎంఫసైజ్ ద న్యూక్లియర్ ఫ్యామిలీ బై స్పెషల్లీ ఐడెంటిఫైయింగ్ మదర్, ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్. సో న్యూక్లియర్ ఫ్యామిలీ కంప్రైజెస్ ఆఫ్ ఓన్లీ దీస్ పీపుల్ అండి. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటంటే చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. అర్థమైందా? న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి? మీ తాలూకా తల్లి, మీ తాలూకా తండ్రి, మీ తాలూకా బ్రదర్ గాని సిస్టర్ గాని ఎవరైతే ఉంటారో వాళ్ళు, మీరు మాత్రమే న్యూక్లియర్ ఫ్యామిలీ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో న్యూక్లియర్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మెర్జింగ్ టుగెదర్ ఆల్ అదర్ రిలేటివ్స్ సచ్ యాజ్ మెటర్నల్ అండ్ పెటర్నల్ ఆంట్స్, అంకుల్స్ అండ్ కజిన్స్ వితౌట్ డిఫరెన్షియేటింగ్ అమాంగ్ దెమ్. సో ఏం చేయడం అనేది జరుగుతుంది? వీళ్ళు మొత్తం అంతటిని కలగా పొలగం చేసేస్తారు. ఓన్లీ ఫాదర్ కి, మదర్ కి, బ్రదర్ కి, సిస్టర్ కి మాత్రమే వేరు వేరు పేర్లు ఉంటాయి. మిగిలిన వాళ్ళందరికీ ఒకే నేమ్ ఉండడం అనేది జరుగుతుంది. ఒకే పేరుతో వీళ్ళు పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దేర్ ఆల్ అబౌట్ ట్రష్. సింపుల్ గా వీళ్ళందరూ కలిసి ఉంటారు. వాళ్ళు ఎప్పుడో పండగలకో పబ్బాలకో వీళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళకంటూ ఎందుకు అలసిపోయి వేరే వేరే పేర్లు అనేది ఇవ్వడం, అందరికీ ఒకే నేమ్ తో ఇచ్చేయడం అనేది ఇస్తే సరిపోదా అనేటటువంటి ఉద్దేశంతో మిగిలిన వాళ్ళందరికీ సిమిలర్ నేమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చూడండి ఏం జరుగుతుందో. ఈగోస్ ఫాదర్ ఈస్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ఈగోస్ ఫాదర్స్ బ్రదర్. ఈగో యొక్క ఫాదర్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు మీరున్నారు, మీ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈగో యొక్క ఫాదర్ యొక్క బ్రదర్ తో తప్పకుండా డిస్టింగ్విష్ చేయడం అనేది జరుగుతుంది. దే ఆర్ నాట్ కాల్డ్ సేమ్. ఎందుకంటే ఫాదర్ అనే ఆయన దేనిలోకి వస్తారు? న్యూక్లియర్ ఫ్యామిలీలోకి రావడం అనేది జరుగుతుంది. హీఈస్ ద ప్రిమిటివ్ కిన్. మీకు దగ్గర ఉండేటటువంటి రిలేషన్షిప్, మీ తాలూకా వెరీ రిలేటబుల్ కింద ఎవరైతే ఉంటారో రిలేటబుల్ కింద ఉండడం అనేది జరుగుతుంది. బట్ ఈగోస్ ఫాదర్స్ బ్రదర్ ఈజ్ నాట్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ఈగోస్ మదర్ బ్రదర్. ఈగో యొక్క ఫాదర్స్ బ్రదర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని ఈగో యొక్క మదర్స్ బ్రదర్ తో డిస్టింగ్విష్ చేయడం అనేది జరుగుతుంది. ఇద్దరిని అంకుల్ అని పిలిచేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీ తాలూకా ఫాదర్ యొక్క బ్రదర్ ఏమని పిలుస్తాం? పెద్ద ఆయన అయితే పెద్దనాన్న అని పిలుస్తాం, చిన్న ఆయన అయితే చిన్నాన్న లేదా బాబాయ్ అని పిలుస్తాం. మదర్ యొక్క బ్రదర్ని ఏమని పిలుస్తామండి? మామయ్య అని పిలుస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇద్దరిని ఎలా పిలుస్తున్నాం? సిమిలర్ నేమ్ తో పిలవడం అనేది జరుగుతుంది. ఇద్దరిని ఎలా పిలుస్తున్నాం? సిమిలర్ నేమ్ తో పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? యూజ్ సేమ్ నేమ్ ఫర్ ఆల్ ద అదర్ పీపుల్. దాంతోపాటు మీరు మదర్ సైడ్ చూసుకున్నా చూడండి. ఇన్ ఎడిషన్ ఈగో కాల్స్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ హిస్ ఆంట్స్ అండ్ అంకుల్స్ యాజ్ కజిన్స్ వితౌట్ డిస్టింగ్విషింగ్ దర్ సెక్స్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ టు విచ్ దే బిలాంగ్. దాంతోపాటు ఎవరిని పిలవడం అనేది జరుగుతుందో చెప్తాను చూడండి. ఈవెన్ మదర్ సైడ్ కూడా మన తాలూకా మదర్ కి అండ్ మదర్ యొక్క సిస్టర్ కి వేరే నేమ్ పిలుస్తారు. అర్థమైందా? హవాయి ట్రైబ్ లకు సిమిలర్ గా పిలవరు, వేరే నేమ్ పిలుస్తారు. కానీ మదర్ యొక్క సిస్టర్ ఎవరైతే ఉంటారో సిస్టర్ కి, దాంతో పాటు ఫాదర్ యొక్క సిస్టర్ ఎవరైతే ఉంటారో ఫాదర్ యొక్క సిస్టర్ కి సిమిలర్ నేమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సిమిలర్ నేమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓన్లీ వీళ్ళు దేని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారంటే న్యూక్లియర్ ఫ్యామిలీ. ఓన్లీ వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీ వాళ్ళకి వేరు వేరు నేమ్స్ ఇస్తారు, మిగిలిన వాళ్ళందరికీ సిమిలర్ నేమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఈగో కాల్స్ ఆల్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ హిస్ ఆంట్స్ అండ్ అంకుల్స్. ఇక్కడ మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాదర్, మదర్, ఈగోకి ఒక సిస్టర్. సో ఫాదర్ కి ఒక సిస్టర్ ఉన్నారనుకోండి అండ్ బ్రదర్ ఉన్నారనుకోండి, వీళ్ళకి సన్ అండ్ డాటర్ ఉన్నారనుకోండి, ఈవిడికి సన్ అండ్ డాటర్, ఈవిడికి ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఉన్నారనుకోండి, వీళ్ళకి మళ్ళీ సన్ అండ్ డాటర్ ఉన్నారనుకోండి. ఈగో ఎలా పిలుస్తాడు? వీళ్ళందరినీ సిమిలర్ గా పిలవడం, జస్ట్ కజిన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాడు. ఎటువంటి ఇది చేయడం అనేది జరగదు. దేర్ విల్ బి నో డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ అనేది చూపించడం అనేది జరగదమ్మ. సో వాళ్ళ సెక్స్ గురించి డిస్టింగ్విష్ చేయడం కానంటే వాళ్ళు మగ ఆడ అని చూడరు, లేకపోతే సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏ సైడ్ కి సంబంధించిన వాళ్ళు, ఫాదర్ సైడ్ కి సంబంధించిన వాళ్ళ, మదర్ సైడ్ కి సంబంధించిన వాళ్ళు అనేటటువంటిది చూడడం అనేది జరగదు. దే ఆర్ రిఫర్డ్ విత్ సేమ్ నేమ్ అమ్మ.
చాలా సేమ్ నేమే ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా అందరికి? క్లియర్? Right. But the Eskimo system provides separate and distinguished terms for each member of the nuclear family. Each member of the nuclear family ఎవరైతే ఉన్నారు న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండేటటువంటి పీపుల్ కి మాత్రం ఏం చేయడం అనేది జరుగుతుంది? సెపరేట్ నేమ్స్ అని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓన్లీ క్లోజెస్ట్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చెప్తున్నారు సింపుల్ గా, ఓన్లీ మాకు మా క్లోజెస్ట్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, మా ప్రైమరీ కిన్ మాత్రం ఇంపార్టెంట్. ఆల్ ద అదర్స్ ఆర్ ట్రాష్. We are not going to call them with different names. We are giving them similar names. Advainda? So we are not going to stress ourselves with many names. We are not going to complex our kinship terminology. మా కిన్షిప్ టెర్మినాలజీ మేము కాంప్లెక్స్ చేయాలనుకోవట్లేదు, ఈజీ చేద్దాం అనుకుంటున్నాం. సో ప్లీజ్ మీ అందరినీ సిమిలర్ నేమ్ తో పిలుస్తాం అని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేది జరుగుతుంది. సొసైటీస్ వేర్ ఫ్యామిలీస్ ఆర్ ఇండిపెండెంట్. ఏ సొసైటీస్ లో అయితే ఫ్యామిలీస్ అనేవి ఇండిపెండెంట్ గా ఉండడం అనేది జరుగుతుందో, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుందో, సో ఎప్పుడెవరైతే ఇండిపెండెన్స్ ప్రైవసీ కావాలనుకుంటారో, ఎప్పుడైతే రిలేటివ్స్ ఓన్లీ స్పెషల్ ఈవెంట్స్ కి, మ్యారేజెస్ కి వాటికి మాత్రమే పిలవాలనుకుంటారో, ఇవేవైతే ఉంటాయో వాటిని మనం ఏమని పిలవడం అనేది జరుగుతుంది. అక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది. అందరికీ అర్థమైందమ్మా? అర్థమైందా? రైట్. రైట్, నెక్స్ట్ వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇరాకోస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో నార్త్ అమెరికన్ ట్రైబ్. మీకు ఈజీగా అర్థం అవుతుంది. మన మార్గాన్ ఎవరైతే ఉన్నారో, క్లాసికల్ ఎవల్యూషనిస్ట్ అయినటువంటి మార్గాన్ ఎక్కువగా దీని మీద ఎంఫసైజ్ చేయడం అనేది జరిగింది. వన్స్ ఫాదర్ అండ్ హిస్ ఫాదర్స్ బ్రదర్ ఆర్ రిఫర్డ్ టు బై సింగిల్ టర్మ్. ఫాదర్ యొక్క బ్రదర్ ఎవరైతే ఉంటారో, బ్రదర్ ని సింగిల్ టర్మ్ తో పిలవడం అనేది జరుగుతుంది. ఫాదర్ అనేటటువంటి టర్మ్ తో పిలుస్తారు. వన్స్ మదర్ అండ్ మదర్ సిస్టర్, మదర్ సిస్టర్ ని కూడా మదర్ అనేటటువంటి పదంతో పిలవడం అనేది జరుగుతుంది. దే యూజ్ సిమిలర్ టెర్మినాలజీ వాడడం అనేది జరుగుతుంది. హౌవెవర్ ఈగోస్ ఫాదర్ సిస్టర్ అండ్ మదర్స్ బ్రదర్ గివెన్ డిఫరెంట్ నేమ్స్. సో ఫాదర్ సిస్టర్ ఎవరైతే ఉంటారో, ఫాదర్ యొక్క సిస్టర్ ఏమని పిలుస్తాం? మేనత్త అని పిలుస్తాం. మదర్ యొక్క బ్రదర్ ని ఏమని పిలుస్తాం? మేనమామ అని పిలుస్తాం. వీళ్ళకి మాత్రం డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అన్లైక్ మన హవాయి ట్రైబ్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ సిమిలర్ నేమ్స్ ఇచ్చేయడం అనేది జరుగుతుంది. కానీ వీళ్ళకి మాత్రం మన సిమిలర్ నేమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మదర్ సిస్టమ్ ని మదర్ అని పిలిచినప్పటికీ మన ఫాదర్ యొక్క సిస్టర్ ని మాత్రం వేరేగా పిలుస్తాం. మదర్ యొక్క బ్రదర్ ని మాత్రం మన ఫాదర్ కాకుండా వేరే పదంతో పిలవడం అనేది జరుగుతుంది. ఈ నీగోస్ జనరేషన్ బ్రదర్స్, సిస్టర్స్ అండ్ ప్యారలల్ కజిన్స్ ఆఫ్ ద సేమ్ సెక్స్ సింగిల్ టర్మ్ తో పిలవడం అనేది జరుగుతుంది. అంటే మన దగ్గర కూడా ఇదే మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, బ్రదర్స్, సిస్టర్స్, మన తాలూకు ఈగోకి ఒక సిస్టర్ ఉంది అనుకోండి, ఆవిడ్ని, దాంతో పాటు ప్యారలల్ కజిన్ ఎవరైతే ఉన్నారో, ప్యారలల్ కజిన్ అంటే ఏంటండి? ప్యారలల్ కజిన్, క్రాస్ కజిన్ నేను చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈగోకి యొక్క ఫాదర్, నేను రెక్టాంగిల్ వేస్తే ఫాదర్ అని గుర్తుపెట్టుకోండి అమ్మా, రౌండ్ చుడితే అది మదర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దిస్ ఈస్ టైప్ ఆఫ్ సింబల్స్ దట్ యూ షుడ్ యూజ్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో మన తాలూకా ఈగో ఎవరైతే ఉంటారో, ఈగో మైట్ బి మేల్ ఆర్ ఫీమేల్. ఈగోకి ఇలా స్క్వేర్ షేప్ వేయడం అనేది జరుగుతుంది. ఈగో మధ్యలో పెట్టామంటే అర్థం ఏంటి? ఈగో మైట్ బి లెఫ్ట్ సైడ్, దట్ ఈజ్ మేల్ అయినా అవ్వచ్చు, రైట్ సైడ్ ఫీమేల్ అయినా అవ్వచ్చు. సో ఈగో యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఈయనకి ఒక బ్రదర్ ఉండడం అనేది జరిగింది అనుకోండి. సపోజ్ బ్రదర్ కి మళ్ళీ ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకరు కొడుకు, ఒకరు కూతురు అనుకోండి సపోజ్. సో వీళ్ళు మనకి ఏమవుతారు? సపోజ్ మీ ఫాదర్ యొక్క బ్రదర్ తాలూకా పిల్లలు మీకు ఏమవుతారమ్మా? ప్యారలల్ కజిన్స్. అన్నయ్య అక్క అని పిలుస్తారా లేదా? లేకపోతే చెల్లి తమ్ముడు అని పిలుస్తారా లేదా? అవునా కదా? వీళ్ళు ప్యారలల్ కజిన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. వేరేజ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మీ ఫాదర్ కి ఒక సిస్టర్ ఉన్నారనుకోండి, సిస్టర్ కి మళ్ళీ ఒక ఇద్దరు ఉండడం అనేది జరుగుతుంది. పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరు మనకి ఏమవుతారు? బావ మరదళ్ళు అవుతారు. సో వీళ్ళు క్రాస్ కజిన్స్ అవుతారు.
వేరే సిమిలర్ గా ఇక్కడ కూడా ఉంటుందా లేదా? మీ తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మదర్ కి ఒక సిస్టర్ ఉన్నారు అనుకోండి, మదర్ కి ఒక బ్రదర్ ఉన్నారు అనుకోండి, మీ మదర్ యొక్క సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఒక సన్ ఒక డాటర్ ఉన్నారు అనుకోండి, వీళ్ళు ఏమవుతారు ఈగోకి? ప్యారలల్ కజిన్స్. సో మీ మదర్ యొక్క బ్రదర్ కి ఒక సన్ ఒక డాటర్ ఉన్నారు అనుకోండి, బావ మరదలు అవుతారు, వీళ్ళు ఏమవుతారు? క్రాస్ కజిన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందమ్మా అందరికి వాట్ ఆర్ ప్యారలల్ కజిన్స్ అండ్ క్రాస్ కజిన్స్ అని? కెన్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ నౌ? yes sir. క్లియర్? రైట్. ఇప్పుడు మీకు ప్యారలల్ కజిన్స్ అంటే ఏంటో వెంటనే వెలగాలి. అంటే మనకి కజిన్స్ మనకి ఎవరైతే అన్నదమ్ముల్లా అవుతారో వాళ్ళు, అండ్ మన కజిన్స్ ఎవరైతే బావ మరదళ్ళు అవుతారో వాళ్ళు వేరు అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు చూడండి. ఇన్ ఈగోస్ జనరేషన్ బ్రదర్స్, సిస్టర్స్ అండ్ ప్యారలల్ కజిన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సింగిల్ టర్మ్ వాడడం అనేది జరుగుతుంది. దే ఆర్ కాల్డ్ విత్ సేమ్ టర్మ్, ఒకే టెర్మినాలజీ అనేది వీళ్ళందరికీ వాడడం అనేది జరుగుతుంది. అండ్ క్రాస్ కజిన్స్ ఎవరైతే ఉన్నారో, ఈగోస్ యొక్క క్రాస్ కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిఫరెంట్ టర్మ్స్ తో వాడడం అనేది జరుగుతుంది. ఎయిదర్ ఫ్రమ్ ద పెటర్నల్ సైడ్ అయినా లేకపోతే ఎయిదర్ ఫ్రమ్ ద మెటర్నల్ సైడ్ అయినా వీళ్ళకి సిమిలర్ టర్మ్స్ అని వాడడం అనేది జరుగుతుంది. క్రాస్ కజిన్స్ ఎవరైతే ఉన్నారో క్రాస్ కజిన్స్ కి డిఫరెంట్ నేమ్స్ వాడతారు, అండ్ మన తాలూకా ప్యారలల్ కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిమిలర్ నేమ్స్ వాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మనం కూడా సిమిలర్ గా చూస్తాం. మన తాలూకా ప్యారలల్ కజిన్స్ మనం మన తాలూకా బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా అయితే పిలుస్తామో అలాగే పిలుస్తాం. బట్ వేరాజ్ మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో క్రాస్ కజిన్స్ మనం వేరే నేమ్స్ తో పిలవడం అనేది జరుగుతుంది. సో మన దగ్గర కూడా ఇది ఎక్కువగా కామన్ గా ఉండడం అనేది జరుగుతుంది. సచ్ ఎ మెథడ్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఈజ్ బైఫర్కేట్ మెర్జింగ్ సిస్టమ్. సో ఈ టైప్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ని మనం బైఫర్కేట్ మెర్జింగ్ సిస్టమ్ అంటాం. అంటే సమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సెపరేట్ అండ్ గివెన్ డిఫరెంట్ నేమ్స్. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చాం. ఇక్కడ క్రాస్ కజిన్స్ ఎవరైతే ఉన్నారో వీఆర్ ట్రీటింగ్ దమ్ సెపరేట్ అండ్ వీఆర్ గివింగ్ దమ్ డిఫరెంట్ నేమ్స్. వైల్ ద అదర్ కిన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ కంబైన్డ్ అండర్ ఏ కామన్ టర్మ్. వాళ్ళకి ఏమని చెప్తున్నాం? కామన్ టర్మ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి ఏం జరిగింది, ఫాదర్ ని అండ్ ఫాదర్ యొక్క బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ యొక్క బ్రదర్ ని ఫాదర్ అనే పిలుస్తున్నాం, కానీ మదర్ యొక్క బ్రదర్ కి మాత్రం వేరే నేమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మదర్ యొక్క సిస్టర్ ని మదర్ అనే పిలుస్తున్నాం, కానీ ఫాదర్ యొక్క సిస్టర్ కి మాత్రం మనం ఏం నేమ్ ఇస్తున్నాం? వేరే నేమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దాంతో పాటు ప్యారలల్ కజిన్స్ ని మన బ్రదర్ అండ్ సిస్టర్ తో ఎలా అయితే పిలుస్తాం అలాగే పిలుస్తున్నాం. క్రాస్ కజిన్స్ కి డిఫరెంట్ టర్మ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కొంతమందిని కలుపుతున్నాం, కొంతమందిని సెపరేట్ చేస్తున్నాం, విడదీస్తున్నాం. అందుకే దాన్ని బైఫర్కేట్ మెర్జింగ్ సిస్టమ్ అనేటటువంటి పేరు దీనికి ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా అందరికి? వాట్ ఈస్ దిస్ బైఫర్కేట్ మెర్జింగ్ సిస్టమ్ అని? ఎవ్రీవన్ క్లియర్ అమ్మా? సో దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ సిస్టమ్స్. అంటే అదర్ 3 ఇంపార్టెంట్ సిస్టమ్స్ రేపు మాట్లాడుకుందాం. ఏమైనా డౌట్ ఉందా? క్లాసులు అర్థమవుతున్నాయా? ఫాలో అవ్వగలుగుతున్నారా? ఏమైనా ఇష్యూస్, ఏమైనా ప్రాబ్లమ్స్? As far as anthropology is concerned, I am just a text away అమ్మా. అర్థమైందా? ఆంథ్రోపాలజీ గురించి ఇష్యూస్ ఉన్నా లేకపోతే డౌట్స్ ఉన్నా నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకొని అంటే కష్టం, ఎందుకంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మెనీ పీపుల్ ఉంటారు, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, కాబట్టి చాలా మంది రోజు మెసేజ్లు పెడతా ఉంటారు, యూట్యూబ్ వీడియోలు చూసి మెసేజ్ పెడతా ఉంటారు, అండ్ ట్రయల్ గ్రూప్స్ వాళ్ళు మెసేజ్ పెడతా ఉంటారు. కాస్త కష్టం వెంటనే రిప్లై ఇవ్వడం. బట్ మీరు ఆంథ్రోపాలజీలో మెంబర్స్ కాబట్టి యు ఆర్ వెరీ వెరీ స్పెషల్. అండ్ సో ఏవైనా ఇష్యూస్ కానీ డౌట్స్ ఉంటే వెంటనే నాకు మెసేజ్ చేయడానికి ప్రయత్నించండి. అస్సలు అయితే ఎవరు మొహమాట పడొద్దు. అర్థమైందా? మొహమాటం అయితే ఎవరు పెట్టుకోవద్దు. చక్కగా మీరు నాకు కాంటాక్ట్ ఎప్పుడైనా చేయొచ్చు. అర్థమైందా? యూ కెన్ ఈవెన్ కాల్ మీ డైరెక్ట్లీ, రైట్? ఏమైనా ఇష్యూస్ ఉంటాయి. సో ఐ హోప్ ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. అయితే ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు? ఏమైనా డౌట్స్, ఇష్యూస్? ఆమె ఆడిబుల్ అమ్మా? క్లియర్, రైట్. విష్ణు ఫాలో అవ్వగలుగుతున్నావు అమ్మా? క్లాసులు అర్థమవుతున్నాయా? జస్ట్ రివిజన్ చేస్తే అయిపోతుంది. జస్ట్ రివిజన్ చేస్తే టకటక మీకు ఇదైపోతుంది, రైట్? సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి,
మీరు జస్ట్ టర్మ్స్ ఇప్పుడు 9 క్రైటీరియా ఏదైతే ఉందో 9 క్రైటీరియా మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ క్రైటీరియా పేరు చూడగానే అర్థమైందా? జస్ట్ ఒక్కసారి రివిజన్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. జస్ట్ అసలు ఏం కంగారు పడక్కర్లేదు. ఓకేనా? రైట్. సో ఫస్ట్ది మనం హవాయి సిస్టమ్ కి ఇంకొక పేరు ఇచ్చాం, జనరేషనల్ సిస్టమ్ అని ఇవ్వగానే మీకు అర్థమైపోవాలి. సో సేమ్ జనరేషన్ లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికి సిమిలర్ నేమ్ ఇచ్చేయడం అనేది జరిగింది. ఫాదర్ కానీ, ఫాదర్ యొక్క బ్రదర్ కానీ, దాంతోపాటు ఇంకెవరికి ఇచ్చాం, మదర్ తాలూకా బ్రదర్ ఎవరైతే ఉంటారో ఆయనకి కూడా సేమ్ నేమ్ ఇవ్వడం అనేది జరిగింది. అవునా కాదా? సో సేమ్ మన తాలూకా మెటర్నల్ సైడ్ కూడా సిమిలర్ నేమ్ మనకి ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో అలా మీరు వాట్ ఎవర్ ఇప్పుడు తర్వాత లీనియల్ సిస్టమ్, లేకపోతే ఇప్పుడు బైఫర్కేటింగ్ మెర్జింగ్ సిస్టమ్ అని చెప్పి ఉండడం అనేది జరిగింది. సో విత్ రెస్పెక్ట్ టు దట్ పర్టికులర్ టెర్మినాలజీ యూ హ్యావ్ టు డిరైవ్ ద ఎగ్జాంపుల్స్. వెరీ వెరీ సింపుల్. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి, మీకు ఈజీగా మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు అడగండి. రైట్. యా, ఇంకా ఎవరికైనా హర్షిని ఏమైనా డౌట్ ఉందమ్మా? అర్థమవుతుందా క్లాస్? అర్థమవుతుంది సార్. వెరీ గుడ్. అశ్విని అర్థమవుతున్నాయమ్మా క్లాసెస్? ఏమైనా డౌట్స్ ఉంటున్నాయా? గ్యాప్స్ ఏంటమ్మా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. ఓకే. వీరా అర్థమవుతున్నాయండి క్లాసెస్? సార్ క్లియర్ సార్. క్లియర్. వెరీ గుడ్. పర్ఫెక్ట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. అయితే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం, రేపటి క్లాస్ లో కలుద్దాం. ఇదే టైంకి ఉంటుందమ్మా, 7 AM ఉంటుంది. మేక్ షూర్ అటెండ్, ఫ్రెష్ గా సూపర్ గా నేర్చుకుంటారు. ఓకేనా? లైవ్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే అమ్మా, అయితే బాయ్.